वाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपाकुमाराय गोविंदाय नमो नमः गोविंदाय नमो नमः गोविंदाय नमो नमः। हरे कृष्ण। ओम ज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामीनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंदा श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। जय श्री प्रभुपाद की। భక్తులారా, హరినామం యొక్క వైభవాన్ని గురించి మనం అనేక వారాలుగా చర్చిస్తున్నాం. హరినామం యొక్క మహత్యాన్ని గురించి తెలుసుకుంటున్నాం. మనందరం కూడా ప్రత్యేకించి హరినామంలో ఉన్నటువంటి రకాలు ఏమిటి, స్థాయిలు ఏమిటి, దాని యొక్క వైభవాలు ఏంటో తెలుసుకుంటున్నామే మనందరం కూడా. ఆ క్రమంలోనే హరినామం యొక్క అపరాధముల గురించి కూడా మనం తెలుసుకుంటున్నాం. మనం ఇప్పటివరకు కూడా మనం ఎన్ని అపరాధాలను పూర్తి చేసుకున్నాం ప్రభుజీ? 2. అంటే అపరాధాల నుంచి ఎలా బయటపడాలో పూర్తి చేసుకున్నాం. మనం అపరాధాలు చేయడం ఎలా కాదు, ఏ విధంగా మనకు అపరాధాలు జరుగుతాయి మనకు హరినామం పట్ల, దాని గురించి ఎలా మనం సరి చేసుకోవాలి, అపరాధాలు జరగకుండా ఎలా ఉండాలో, హరినామం యొక్క వైభవం మన పైన పూర్తిగా ఆస్వాదించాలంటే కనుక, హరినామం యొక్క మహత్యాన్ని మనం పూర్తిగా పొందాలంటే కనుక అపరాధంలోని ఎందుకు తొలగించుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకుంటున్నాం. ప్రత్యేకించి మొదటి అపరాధం ఏమిటి? వైష్ణవ నింద. వైష్ణవుల పట్ల ఎలాంటి నింద కూడా చేయడానికి లేదు. భక్తులు చాలా విశేషమైనటువంటి వారనే విషయాన్ని తెలుసుకున్నాం మనం. వైష్ణవులని, భక్తులని ఎప్పుడు కూడా తోడనాడకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు, అతని యొక్క జన్మను బట్టి అతను దూషించకూడదు, అతని పాత అలవాట్లను బట్టి అతను దూషించకూడదు. ఇట్లాంటి అనేకమైన విషయాలు మనం తెలుసుకున్నాం భక్తులారా. ఎందుకంటే భక్తుడే మనకు ఉపయోగపడతాడు మన జీవితంలో. మన జీవితం అంత్యకాలే చ మామేవ స్మరణముక్త కలేవరు. అంతిమ కాలంలో భగవంతుడికి నామస్మరణ ఏమన్నారు? అంతిమ కాలంలో నామస్మరణని జ్ఞాపకం చేసేవారు ఎవరండి? ఎవరు హరిభక్తులో వాళ్ళే జ్ఞాపకం చేస్తారు కదా. ఒక హరిభక్తుని చూసి తిలకం చూసామా, కంటిమాల చూసామా, శిఖ చూసామా, ఏమనుకుంటాం? హరి 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 అనుకుంటాం. హరినామం అందుకే అంటారు ఏమిటి? నీ జీవితంలో ఏది పోగొట్టుకున్నా కానీ పర్వాలేదు, కానీ భక్తుల్ని పోగొట్టుకోకూడదు. భక్తుల్ని ఎప్పుడు దూరం చేసుకోకండి, భక్తుల్ని ఎప్పుడూ దూరం చేసుకోకండి అని చెప్పేసి అని మనకు పెద్దలు చెప్తున్నారు, మన పూర్వీకులు చెప్తున్నారు. దాని గురించి తెలుసుకున్నాం మనం. తర్వాత హరినింద గురించి తెలుసుకున్నాం. మొట్టమొదటిది ఏమిటి? వైష్ణవ నింద గురించి తెలుసుకున్నాం. తర్వాత హరినింద గురించి తెలుసుకున్నాం. ఏ విధంగా హరి దేవాది దేవుడు, దేవతలు హరి ఒక్కడనుకోవటము అపరాధము, దేవతలందరూ స్వతంత్రులు అనుకోవటము అపరాధము. హరే కృష్ణ. తీసుకున్నాం.
రెండవది ఏం తెలుస్తున్నా ప్రభుజీ? హరినింద. హరి అదేవిధంగా దేవాది దేవుడు ఒకటే అనుకోవటము, లేదా దేవతలందరూ కూడా స్వతంత్రులు అనుకోవటము హరి పట్ల మనకు జరిగేటువంటి నింద. దాని నుంచి తప్పించుకోండి. హరిని భగవంతుడిగా దేవాది దేవుడిగా గుర్తించండి, స్వీకరించండి, ఆశ్రయించండి, మనసునందు ధారణ చేయండి అనే విషయం తెలుసుకున్నాం. ఇక ఈరోజు ఏం తెలుసుకోబోతున్నాం భక్తులు? మీ అందరూ కూడా తెలుసుకున్నాము. గురు మూడవ అపరాధం ఏమిటి ప్రభుజీ? మూడవ అపరాధం ఎవరు చెప్తారు? ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశములను ఉల్లంఘించుట. అంటే గురు నిందని నుంచి తప్పించుకోవటం అన్నమాట, గురువు పట్ల జరిగేటువంటి అపరాధం గురించి. అందుకే ఇప్పుడు మనం ఏం తెలుస్తున్నాం? హరి, గురు, వైష్ణవ్ అంటాం. మనం ఎప్పుడు కూడా హరి గురించి తెలుసుకున్నాం, వైష్ణవ్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు గురువు గురించి తెలుసుకుంటాం ప్రభుజీ. హరి హరి చాలా ప్రధానమైనటువంటి క్లాస్ ఈరోజు. అనేక విషయాలు నేను ఇంతకుముందే చెప్పి ఉన్నాను, కానీ ఈరోజు అవన్నీ కూడా సిస్టమేటిక్గా చెప్పే ప్రయత్నం చేస్తాను భక్తులారా. ఇక్కడ అందరికీ కూడా, కొత్త వారికి పాత వారికి అందరికీ ఉపయోగకరమైనటువంటి క్లాస్ ఇది. ఇక్కడ వచ్చారంటే కనుక భగవంతుని పట్ల శ్రద్ధ కోసం వచ్చారు. అందరూ భగవంతుడు ఉన్నాడు, అయ్యో ఇక్కడికి వస్తే భగవంతుని కృప మనకు దొరుకుతున్నటువంటి ఒక విశ్వాసంతో వచ్చారు. మీ అందరూ కూడా దయచేసి వినేటువంటి ప్రయత్నం చేయండి భక్తులారా. మూడవ అపరాధం నామ పట్ల ఏమిటంటే కనుక ఆధ్యాత్మిక ఆచార్యుని యొక్క ఉపదేశములను ఉల్లంఘించుట మూడవ అపరాధము. దీని గురించి చైతన్య మహాప్రభు అడిగాడు. ఎవరిని అడిగాడండి? హరిదాస్ ఠాకూర్ అడిగాడు. హే హరిదాస్ ఠాకూర్, మూడవ అపరాధం గురించి చెప్పవయ్యా అని అన్నాడండి. హరిదాస్ ఠాకూర్ ఏమంటాడు? అయ్యా హో శ్రీహరి, హే చైతన్య మహాప్రభు, నీవే సాక్షాత్ శ్రీహరివి. నీ యొక్క భక్తుల యొక్క వైభవాన్ని నలు దిశలో కూడా వ్యాపింపజేయడం కోసం నా ద్వారా చెప్పిస్తున్నావు ప్రభు. కానీ ఇది నా మాట కాదు, ఇది మీ మాటనే, మీ మాటనే నా మాటగా చెప్పిస్తున్నావు నాతోని. నా ఏదైనా సరే దోషములుంటే అది నాది, ఏదైనా గొప్పదనం ఉంటే అది సాక్షాత్తుగా మీదే అనేటువంటి ఒక భావనతో ప్రభు నేను చెప్తున్నాను. ఇప్పుడు మూడవ అపరాధం గురించి తెలియజేస్తున్నాను అని చెప్పి ప్రారంభిస్తారండి హరిదాస్ ఠాకూర్ల వారు. వారు అంటారు, మొట్టమొదటి ఎలా ప్రారంభిస్తారంటే ఇంకా బాగా పట్టుకోండి గుర్తులారా భక్తులారా అందరు కూడా. హే చైతన్య మహాప్రభు, మానవ జీవితము చాలా దుర్లభమైనది అంటారండి ఫస్ట్ శ్లోకం. మానవ జన్మ ఏమిటండి? దుర్లభమైనది. దుర్లభమైనది అంటే ఏమిటండి? విశేషమైనది, రేర్, అరుదు, చాలా అరుదు, విశేషమైనటువంటిది, చాలా అరుదైనటువంటిది. అరుదు కాబట్టి విశేషమైనటువంటిది. మానవ జన్మ చాలా దుర్లభమైనటువంటిది. మానవ జన్మ ఇదే వేదము చెప్తుంది, ఇదే ఉపనిషత్తులు చెప్తాయి, ఇదే శాస్త్రాలు ఇదే చెప్తుంది. ఏమని చెప్తుంది? మానవ జన్మ దుర్లభమైనది, చాలా రేర్, చాలా రేర్, చాలా రేర్ అని ఒక ఉదాహరణ ఇస్తున్నాడు చూడండి ఇక్కడ హరిదాస్ ఠాకూర్. ఏముంది ఉదాహరణ? దయచేసి క్లాసులు మర్చిపోకూడదు, ఎవ్వరు కూడా అందరు పట్టుకోవాలి. ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పట్టుకోవడమే. ఇంకా ఒక సముద్రాన్ని దాటాలనుకోండి, చిన్న చిన్న పడవలు దాటగలుగుతాయా? దాటుతాయా? చిన్న చిన్న నావలు, చిన్న చిన్న పడవలు, ఇట్లా మనం చేస్తాం కదా నాటు పడవలు, అలా దాటుతోని. ఒక సముద్రం అంటే కనుక అనేకమైనటువంటి నీటి యొక్క తాకడి, వేగము, నీటి యొక్క శక్తి చేత ఉధృతంగా ఉంటుంది సముద్రం. అలాంటి ఉధృతంగా ఉండి ఎన్నో సుడితో కూడినటువంటి, అంటే లోతు కూడా తెలియదు, అంత లోతైనటువంటి ఆ సముద్రాన్ని దాటాలంటే కనుక చిన్న చిన్న పడవలు సరిపోవు, చిన్న చిన్న సాధనాలు సరిపోవు, ఒక పెద్ద ఓడ కావాలి, షిప్ కావాలి. ఒక షిప్ అయితేనే ఒక సముద్రాన్ని దాటుతుంది. భక్తులారు దయచేసి పట్టుకోండి. ఒక ఓడ మాత్రమే, ఒక పెద్ద నావ మాత్రమే ఒక సముద్రాన్ని దాటగలుగుతుందో ఎలాగైతే కనుక భవసాగరం అనేటువంటి ఈ సాగరాన్ని దాటగలిగేటువంటి ఏకైక సాధనము ఈ మానవ దేహము అని చెప్పి చెప్పబడుతుంది. అర్థమైందండి? ఎలా సముద్రాన్ని దాటడానికి ఒక పెద్ద బోట్, పెద్ద నావ ఎలా సాధనమో, మానవ శరీరం కూడా ఈ సంసారం అనేటువంటి భవసాగరాన్ని దాటడానికి అలాంటి సాధనము అని చెప్పబడుతుందండి. అంటే సరళంగా చెప్పాలంటే చిన్న చిన్న పడవలతో సముద్రాన్ని దాటలేము, అదేవిధంగా ఇతర జన్మల ద్వారా మనం ఈ భవసాగరాన్ని దాటలేము. ఒక మనుష్య సాధనం, మనుష్య జన్మతోనే దాటగలమని చెప్పబడుతుందండి. మనకి ఇంతకుముందు నేను పదే పదే ఒక శ్లోకాన్ని చెప్పాను నేను పద్మపురాణంలో నుంచి. ఎన్ని లక్షల జీవరాస్తున్నారు? 84 లక్షల జీవరాస్తున్నారు. ఎవరైనా చెప్పగలరా? ఏవేవి? నేను పద్మపురాణంలో శ్లోకం జలజం నవలక్షాని మనం గ్రూప్లో వేసేయాలి ఇమ్మీడియట్గా, ఎవరైనా వీలైతే కనుక. జలజ నవలక్షాని సావరం 1,20,000. ఎవరు చెప్తారండి ఈ శ్లోకాన్ని?
84 లక్షల జీవరాశులు అన్నాం. 84 లక్షల జీవరాశులు ఎన్ని రకాలు? ఒక్కొక్క రకాలు అనేక సంఖ్యలు ఉంటాయి. సంఖ్య కాదండి, కేటగిరీస్. ఎన్ని లక్షల జీవరాశులు అండి? 84 లక్షల జీవరాశులు అండి, 84 లక్షల జీవరాశులు అని అందరూ చెప్తూనే ఉంటారు. పెద్దలు, పూర్వీకులు అందరూ చెప్తూనే ఉన్నారు. మనకు పద్మపురాణం చెప్పబడింది, చైతన్య చరితామృతం చెప్పబడింది. జలజం నవలక్షాని, జలమునందు ఉండేటువంటి జీవరాశులు ఎన్ని అండి? 9 లక్షలు అంటండి. స్థావరం 1,20,000. ఇప్పుడు జలంలోంచి మనం ఎక్కడికి వచ్చామో, స్థావరం అంటే కదిలేటివి కాకుండా స్థిరంగా ఉండేటువంటి జీవరాశులు అంటే చెట్లు, వృక్షాలు, ఇట్లాంటివన్నీ కూడా. ఎన్నంటండి ఇవి? 20 లక్షలు. ఎన్నంటండి ఇవి? 20 లక్షలు. క్రిమేయో రుద్ర సంఖ్యాయాం. బాగా పట్టుకోండి, అన్ని శ్లోకాలు గుర్తుపెట్టుకోవాల్సిన శ్లోకాలు ఇవన్నీ కూడా. కొత్త వారికి ప్రచారం చేయాలంటే ఏం నేర్చుకున్న రోజు మీ హరే కృష్ణ సెంటర్ పోయి అంటే, అయ్యా 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, దాని గురించి నాకు తెలుసు, కేటగిరీస్ చెప్పాలి మనందరం కూడా. క్రిమి కీటకాదులు ఉంటాయి కదా, ఇవన్నీ ఎన్ని ఉన్నాయండి? రుద్ర సంఖ్య అంటే ఇంకా 11 లక్షలు ఉన్నాయి. ఇవి ఎంత అయిందండి మొత్తం ప్రభుజీ లెక్క? 40 lakhs, 40 లక్షల జీవరాశులు అయిపోయినాయా? బాగా రాసుకోవాలి మీరు ఖచ్చితంగా. తర్వాత ఏమిటి? పక్షీనాం 10 లక్షణం. పక్షులు ఎన్ని రకాలంటండి? 10 లక్షలండి. ఎన్నేనాయండి ఇప్పుడు? ఇంకా 30 లక్షలు ఏమిటి అంటే కనుక జంతుజాలంలో. జంతువులన్నీ కూడా ఎన్ని? 30 లక్షలండి. ఎన్ని అయిపోయినాయి? 4 లక్షాని మానుష. 4 లక్షల మంది మనుష్య రకాలు అని చెప్పబడింది. మొత్తం ఎంత అయిందండి ఇది? 84 లక్షల జీవరాశులండి. అందరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ 84 లక్షల జీవరాశుల్లో మనందరం జన్మిస్తున్నాము, అందులోనే జన్మ తీసుకుంటాము. తర్వాత ఏమవుతుంది? రోగం వస్తుంది, వృద్ధాప్యం వస్తుంది, మరణిస్తాము. తర్వాత ఇంకో కాన్షియస్నెస్, తర్వాత ఇంకో కాన్షియస్నెస్, అలా 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 జన్మ తీసుకుంటూ ఒక్కసారి మాత్రమే ఈ మనిషి దేహంకి వస్తామండి. ఒక్క మనిషి దేహంలోనే సాధ్యం అంటే ఈ భవసాగరాన్ని ఈదటానికి ఇతర జన్మలో సాధ్యం కాదు. ఏ జాతి, ఏ జీవరాశులకు కూడా డైరెక్ట్గా భగవంతుని చేరుకునేటువంటి మార్గం లేదు, ఒక్క మనుష్య జన్మకు మాత్రమే అని చెప్పబడుతుందండి. అలాంటిది ఈ మనుష్య దేహం. కాబట్టి ఇవి రాక దొరికినటువంటిది అనుకోండి. ఈ దేహాన్ని దేనికోసం ఉపయోగించాలన్నారు? దేనికోసం అండి? ఈ భవసాగరాన్ని దాటడం కోసం ఉపయోగించాలి. ఈ మనుష్య దేహం వచ్చింది కేవలం ఇంద్రియ భోగముల మాత్రం కోసమే కాదు. ఒకవేళ ఇంద్రియ భోగములకైతే ఇతర యొక్క దేహంలో చోట అనేక మనం ఎంజాయ్ చేస్తున్నాం ఆల్రెడీ. మనందరం జంతుజాలం నుంచి వచ్చినామా కాదా? అంటే ఎంజాయ్ చేయడానికి చాలా జన్మలు ఉన్నాయి, ఇంకా చాలా శరీరాలు ఉన్నాయి. కానీ మనిషి శరీరం ఏదైతే ఉందో అది భగవత్ సాక్షాత్కారం కోసమే అని చెప్పబడుతుంది. ఈ భవసాగరాన్ని దాటడం కోసమే ఈ మానవ దేహము. దయచేసి పట్టుకోండి, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్ లాగా. ఇలా మనిషి దేహం ఉందండి. సరే, నేను భవసాగరం దాటుతున్నాను, బాగానే ఉంది. నేను ఈ శరీరం ఇప్పుడు ఎలాంటిది? ఈ ఆత్మ భగవంతుని చేరాలంటే కనుక ఏ శరీరం కావాలి? దానికి మానవ శరీరమే కావాలి. ఎలా సాగరాన్ని దాటడానికి పెద్ద ఓడ కావాలో అలా అన్నమాట. సరే, ఓడ ఉంది, మనకు కూడా ఈ శరీరం ఉంది, సరిపోతుందా? సరిపోదు అంటున్నాడు ఇక్కడ హరిదాస్ ఠాకూర్. ఓడ నడిపేటువంటి వాడు కావాలండి. ఎవరు? కెప్టెన్ కావాలా? నావకి కావాలదా? అలాగే ఈ మనుష్య దేహం ఉంటే సరిపోదండి. ఈ మనుష్య దేహంతో ఈ సముద్రాన్ని దాటాలంటే కనుక దిక్సూచి అంటే దాటించగలవైనటువంటి వాడు ఒకడు ఉండాలి. అతన్ని కర్ణధారుడు అంటారండి. ఏమంటారండి? కర్ణధారుడు అంటుందండి హరిదాస్ ఠాకూర్ వారు. అంటే నడిపించేటువంటి వాడు. నీకు ఏ తీరం వైపు అయితే కనుక నీవు వెళ్ళవాలో ఆ తీరం వైపు నడిపించేటువంటి వాడు అని చెప్పబడుతుంది వ్యక్తులారా. ఇతను ఏమంటాం మనం? కర్ణధారుడు అంటామండి. ఆయనే గురువు. కర్ణధారుడు అంటే ఎక్కడ ఎటువైపు నావని తీసుకెళ్తే, ఎలా తీసుకెళ్తే ఏ ఒడ్డుకు చేరుస్తాను అనేటువంటి జ్ఞానం సంపూర్ణంగా కలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే కనుక గురువు. ఆయన ఏమని సంబోధిస్తున్నారు ఇక్కడ? కర్ణధారుడు అనేటువంటి విషయం భావంతో సంబోధిస్తున్నారండి. బాగా పట్టుకుని భక్తులారా. ఇప్పుడు మనం ఏమి తెలుసుకున్నాం? ఒక సముద్రాన్ని దాటాలంటే నా ఓడ కావాలి, నా ఓడ నడిపించేటువంటి ఒక వ్యక్తి కావాలి. మూడవది కావాలటండి, ఇది లేకపోతే నడవదంట. ఏమిటది? అనుకూలమైనటువంటి వాయువు అంటే గాలి. ప్రతికూలంగా గాలి వచ్చింది అనుకోండి, ఎంత పెద్ద ఓడని ఏమవుతుంది ప్రభుజీ? పల్టీ కొట్టే అవకాశం ఉందా? ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఈ భవసాగరం అనేటువంటి ఈ యొక్క సాగరాన్ని దాటాలంటే మనకు ఒక శరీరం కావాలి, ఓకేనా? ఈ శరీరాన్ని నడిపించేటువంటి ఒక కర్ణధారుడైనటువంటి గురువు కావాలి.
మూడవది అక్కడ గాలి కావాలి కదా, మనకేమిటంటే కనుక కృష్ణానుగ్రహం అని అర్థం అనమాట. గాలి అంటే ఏమిటి ప్రభుజీ ఇక్కడ? కృష్ణానుగ్రహం. ఏ విధంగా ఒక మనిషి సాగరాన్ని దాటాలంటే ఓడ కావాలి, ఓడను నడిపించేటువంటి కెప్టెన్ కావాలి, అనుకూలమైనటువంటి వాతావరణం కావాలో, మన ఈ యొక్క భవసాగరాన్ని దాటడానికి మానవ శరీరం కావాలి. మానవ శరీరాన్ని నిర్దేశం చేసేటువంటి ఒక గురువు కావాలి. చిట్ట చివరి కృష్ణ అనుగ్రహం కావాలి. ఈ మూడు ఉంటే మనం ఈ భవసాగరాన్ని దాటగలుగుతాము అని చెప్తారండి. బాగుందా ఈ క్లాసు? ఇంట్రెస్టింగ్ ఉందా? వెరీ నైస్. ఎస్, బాగా పట్టుకోండి భక్తులారా. ఆ విధంగా ఈ మనిషి శరీరం అనేటువంటిది గురువు కోసము మనందరం కూడా, అందుకే మనకి ఇప్పుడు మనిషి శరీరం అయితే వచ్చిందా మనందరికీ కూడా? వచ్చేసినామా? మనిషి శరీరం అయితే వచ్చేసింది, తర్వాత సంగతి తర్వాత. మరి ఏం చేయాలంటే కనుక అప్పుడు అర్ధాష్టాకుడు చెప్తున్నా, అయ్యా గురువు కోసం నువ్వు అన్వేషించాలి అన్నాడండి. ఎవరి కోసం అన్వేషించాలి? ఇదే పెద్ద సమస్య. గురువు కోసం అన్వేషించాలంటే కనుక ఒక్కొక్కసారి గురువు కూడా ఏమవుతుంది, కన్ఫ్యూజన్. ఎవరు గురువు, ఏమిటి పరిస్థితి తెలియదు కదా మనకి. గురువు కోసం అన్వేషించాలన్నారు, తెలియదు మనకి ఎవరో గురువు. అప్పుడు ఏమన్నారు, బాగా పట్టుకోండి ఆ భక్తులారా మీ అందరికీ కూడా. గురువు ఎలా దొరుకుతాడు మనకి అంటే కనుక కృష్ణుని దగ్గరికి వెళ్ళి కృష్ణుని పాదాలు పట్టుకొని బ్రతిమాలండి, ప్రాధేయపడండి, దొరకకపోతే ఏడవండి భగవంతుని ముందు అని చెప్పి అంటున్నాడండి. ఎవరి కోసము? గురువు కోసం. గురువు దొరకాలంటే భగవంతుని పాదాలు పట్టుకొని ఏడవండి అన్నాడండి. ఎందుకంటే కనుక అర్ధాష్టాకులు అంటారు, అయ్యా మనుషులు అనేటువంటి వారు దుఃఖం పెద్దవాళ్ళకి కొత్త ఏం కాదు. అనేక సందర్భాల్లో ఏడుస్తుంటాం. దుఃఖం వస్తుందా లేదా మనకందరికీ? మన వాళ్ళ కోసం దుఃఖం వస్తుంది. మనం అనుకున్నది జరగకపోతే దుఃఖం వస్తుంది. భార్య కోసము, భర్త కోసము, నాన్న కోసము, తండ్రి కోసము, స్నేహితుడి కోసము, బంధువుల కోసము, డబ్బు కోసము, ఎన్నో విషయాల కోసం దుఃఖం ఇస్తుంటాడు, భౌతిక జగత్తు కోసం. కానీ నిజమైన దుఃఖం ఏమిటి అన్నాడు, గురువు దొరకకపోవడమే నిజమైన దుఃఖము. హరిదాసాకులు అంటారండి. నిజమైన దుఃఖం ఏమిటయ్యా భక్తులారా, దయచేసి పట్టుకోండి. గురువు దొరకకపోవటమే నిజమైన దుఃఖము. కాబట్టి నువ్వు ఏం చేయాలి? కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి ప్రభుజీ? ఏడవాలి అన్నాడండి. రాధా గోవింద్ మహారాజు వారు అంటారు, ఇస్కాన్కి వచ్చినంటే మేము ఏడడం నేర్పిస్తామంటాడు అనమాట. ఏడడం ఎందుకు ప్రభుజీ, మేము బాగా ఏడుస్తున్నాం కదా అంటే కనుక ఆ ఏడుపు మర్చిపోయి భగవంతుని ముందు, అయ్యా నేను విడిచి వచ్చాను, నేను తిరిగి నన్ను చేర్చుకునేటువంటి దుఃఖంతో మనం భగవంతుని బ్రతిమాడటం అనమాట. కాబట్టి భగవంతుని ముందు ఏం చేయాలన్నాడు? ప్రాధేయపడండి, బ్రతిమాలండి, వేడుకోండి, కోరుకోండి. ఈ అయినా ఇవ్వకపోతే ఏం చేయమనండి? ఏం చేయాలి? ఏడవండి భగవంతుని ముందు. కానీ గురువు కావాలని చెప్పి కోరుకోండి. ఎందుకంటే గురువుని ఎవరిస్తారు? భగవంతుడే ఇస్తాడు. గురువుని ఎవరిస్తారు ప్రభుజీ? భగవంతుడే గురువుని ఇస్తాడు. ఉదాహరణకి తీసుకుందాం మనం. రసికానంద ప్రభు అని ఒక మహాభక్తుడండి. ఆయన ఉత్కల దేశంలో ఉండేటువంటి వాడు. ఉత్కల దేశం అంటే ఒరిస్సా ప్రాంతం అనమాట. ఆయన మహాభక్తుడు, గురువు లేడు. భగవంతుని ముందు ఏడుస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు. అయ్యా నా గురువు ఎవరు లేరు, నేను ఎక్కడికి ప్రయాణించలేను, నాకు గురువు కావాలని దుఃఖిస్తున్నాడు, ఏడుస్తుంటే శ్యామానంద పండితులు అని ఆయన బృందావనంలో ఉంటారు. ఆయన ఎక్కడ ఉంటారు? మీరు ఎవరు బృందావనానికి వచ్చారు? ఇక్కడ చాలామంది వచ్చారు బృందావనానికి. ఎస్, శ్యామానందుడు పండితుడు అర్చించిన విగ్రహాలు ఏమిటి ప్రభుజీ? రాదా? ఎస్, పర్ఫెక్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ, వెరీ నైస్, హరి బోల్. శ్యామానంద పండిత్ ప్రభుకి కళ్ళలోకి వచ్చాడు కృష్ణుడు. అయ్యా నా భక్తుడు రసికానంద ప్రభు అక్కడ ఒరిస్సాలో ఉన్నాడు, నువ్వు వెళ్ళిపో, ఆధ్యాత్మికమైనటువంటి మార్గదర్శనం చేయవయ్యా అని చెప్పేసి అన్నాడండి కళ్ళలో. ఈయనకేమైంది? శ్యామానంద పండితుడికి, అయ్యో నేను బృందావనాన్ని వదిలిపెట్టలేను, నా వల్ల కాదు, బృందావనాన్ని నేను వదిలిపెట్టలేను, నేను బృందావనాన్ని రాధకుండా వదిలిపెట్టలేను, ఈ బృందావనంలో ఉన్న బ్రజధూరిని వదిలిపెట్టలేను అని చెప్పేసి అని వెళ్ళలేదని నిరాకరించాడు. ఆయన కళ్ళ పడ్డ కూడా పోలేదు, వారు పోలేదు. పోకపోతే వారి గురువు అంటే జీవగోస్వామి కళ్ళలోకి వచ్చాడు కృష్ణుడు. ఏమయ్యా జీవగోస్వామి, నీ శిష్యుడు చెప్పాను నేను, రసికానంద ప్రభు అక్కడ ఉన్నాడు, వెళ్ళలేదు, నువ్వైనా చెప్పవయ్యా అని చెప్పేసి అన్నాడు. వెంటనే జీవగోస్వామి పిలిపించాడు. ఏమయ్యా శ్యామానంద ప్రభు రండి, ఏం చేయండి, వెళ్ళి మీరు రసికానంద ప్రభుకి మీరు దీక్షనివ్వండి, అనుగ్రహించండి, ఆచార్యుని నిర్దేశం ఇవ్వండి, శిక్షణ ఇవ్వండి అని చెప్పి పంపించారు అనమాట. అప్పుడు వెళ్ళిపోయాడు. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏమిటి ప్రభుజీ?
భగవంతుని కోరుకోవాలి. మనము ప్రామాణికమైనటువంటి గురువు కావాలని ఎవరు కోరుకోవాలి? భగవంతుని కోరుకునేటువంటి ప్రయత్నం చేయండి భక్తులారా. అలా భగవంతుని మనం కోరుకుంటే అప్పుడు మనకి గురువు అనేటువంటి వాడు వస్తాడు మన జీవితంలోకి. గురువు దగ్గర నుంచి మనం ఏం స్వీకరించాలి? గురువు దగ్గర నుంచి ఇప్పుడు కృష్ణ అనుగ్రహం చేత గురువు వచ్చాడు అనుకోండి, ఏం చేయాలి? గురువుతోనే గురువుని ప్రాధేయపడాలి, కోరుకోవాలి, ఏమంటండి సేవించాలి. అయినా వినకపోతే కాళ్ళు పట్టుకొని ఏడవాలి, దుఃఖించాలి. ఏ విధంగా అయినా సరే గురువు నుంచి దీక్షను స్వీకరించాలని చెప్పారండి. ఏ విధంగా? సేవ ద్వారా, లేదా సేవ ద్వారా ప్రాధేయపడి సేవించి దుఃఖించి ఏ విధమైన సరే గురువు యొక్క అనుగ్రహం పొంది దీక్షను స్వీకరించండి. దానికోసం మీరు ఎంతటి ధైర్యమైనా చేయొచ్చు అన్నాడండి, ఎంత సాహసమైనా చేయొచ్చట. దేనికోసం ప్రభు? దీక్ష కోసం. చూడండి ఎంత. ఇదే మనం వృత్తాంతంలోకి వెళ్తే కనుక పూర్వకాలంలో నరోత్తమ దాస్ ఠాకూర్ తెలుసా మీ అందరికీ? ఆయన కీర్తన విన్నామా? బాగా చదువుతున్నామా? మనం బంధం పాడుతున్నామా? నరోత్తమ దాస్ ఠాకూర్ వారి సమాధి ఎక్కడుంది ప్రభుజీ? ఎవరు చెప్పగలరు? మనందరం విజిట్ చేసినాం నరోత్తమ దాస్ ఠాకూర్ సమాధి బృందావనంలో. అదే ఏ టెంపుల్లో ప్రభుజీ? మర్చిపోవద్దు. ఎక్కడ పోయినా మనం టెంపుల్స్ 7 టెంపుల్స్లో రాధా గోకులానంద టెంపుల్ చూసినా ఎంతమంది గుర్తుంది? ఎస్, రాధా గోకులానంద టెంపుల్ ఎవరి సమాధి ఉంటుంది? నరోత్తమ దాస్ ఠాకూర్ సమాధి ఉంటుంది అన్నమాట. ఓకే, నరోత్తమ దాస్ ఠాకూర్ మహాధనవంతుడు అయినటువంటి వాడు, కానీ కారణ జన్ముడు. ఆయన దీక్ష కోసం బృందావనానికి వచ్చారనమాట. వస్తే జీవగోస్వామి అనే వారు ఏం చేస్తారంటే కనుక లోకనాథ్ స్వామికి చెప్పారనమాట, అయ్యా నరోత్తమ దాస్ ఠాకూర్కి ఏమిటి దీక్ష ఇవ్వని చెప్పారు. చెప్తే లోకనాథ్ మహారాజ్ గారు వచ్చేశారు. ఎవరికి? నరోత్తమ దాస్ ఠాకూర్ కలిసి, అయ్యా నీవే కారణ జన్ముడివి, నేను దీక్ష ఇచ్చేటువంటి నాకు యోగ్యత లేదు, నేను నీకు దీక్ష ఇవ్వను అని చెప్పేసి నిరాకరించారంట. గురువు ఏం చేశారండి? శిష్యుడికి నిరాకరించాడు, దీక్ష ఇవ్వని చెప్పానంట. అంటే మరి శిష్యుడు ఏం చేశాడు? ఎట్లా ఇవ్వ అంటాడా? నరోత్తమ దాస్ అన్నాడా? ఎలాగైనా సరే గురువు అనుగ్రహం పొందాలి, నేను నా గమ్యము జీవితం ఏమిటి? మనుష్య శరీరం వచ్చింది, ఇక వచ్చిన తర్వాత నాకు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం ఏమిటి? గురువు అనుగ్రహం కావాలి, గురు దీక్ష కావాలి, గురువు యొక్క దీక్ష కావాలి, గురువు నుంచి దీక్షను స్వీకరించాలి. ఏం చేయాలి? సేవించి గురువుని మనస్సుని ప్రసన్నం చేసుకోవాలి. ఏ విధంగా? బాగా పట్టుకోండి భక్తులారు. గురువు ఎప్పుడు కూడా ప్రామాణికమైనటువంటి గురువు మన ఐశ్వర్యాన్ని చూసి ఆయన అనుగ్రహించాడు, మన ధనాన్ని చూసి ఆయన ఒప్పుకోడు, మన పదవిని చూసి స్వీకరించాడు. మనలో ఉన్నటువంటి వినమ్రత అంటే ఏమిటి ప్రభుజీ? తెలుగులో, ఇంగ్లీష్లో హ్యూమిలిటీ ఏమిటి ప్రభుజీ? వినమ్రత, నడవడిక, మంచి నడవడిక, వినమ్రపూర్వకంగా. ఎస్, తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శన. పర్ఫెక్ట్ ప్రభుజీ, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, పర్ఫెక్ట్ శ్లోక. వినమ్రపూర్వకమైనటువంటి సేవ ద్వారానే గురువు అనుగ్రహం పొందగలుగుతాం. కాబట్టి నేను ఏం చేస్తారు తెలుసా అండి? నరోత్తమ దాస్ ఠాకూర్లు లోకనాథ్ స్వామి ఉదయం లేవగానే, ప్రాతः సమయం నందు లేవగానే ఆయన మలమూత్రం విసర్జించడానికి పోతుంటారు అనమాట. దేనికోసము? మలమూత్రం విసర్జించడానికి. ఈయన మలమూత్రంలో ఎక్కడైతే ప్రదేశంలో విసర్జిస్తాడో, రోజు ఒకే ప్రదేశం వెళ్తాం, ఒకే వైపు వెళ్తాం కదండి. అప్పుడు ఈ టాయిలెట్ సిస్టమ్ లేదు కదా, అప్పుడు టాయిలెట్ సిస్టమ్ ఉంది. అప్పుడు వెళితే ఈయన వెళ్ళి మలమూత్రం విసర్జించి వెనక్కి రాగానే శిష్యుడిగా దీక్షను స్వీకరించాలన్నట్టు నరోత్తమ దాస్ ఠాకూర్ వెళ్ళేసి మలమూత్రంలన్నీ ఆ ప్రదేశంలో శుభ్రం చేసి ఆ ప్రదేశాన్ని గోవు పేడతో నలికి శుభ్రం చేసేవాడు ప్రతిరోజు కూడా. ఇలా లోకనాథ్ స్వాముల వారు ఒకరోజు వెళ్ళారు, రెండో రోజు వెళ్తే మళ్ళీ నీట్గా ఉంది అక్కడ ఇదే ప్రదేశం, మూడో రోజు అలా నీట్గా ఉంది. ఏమిటయ్యా ఇది ఇలా ఉందేంటి అని ఒకరోజు వచ్చి మలమూత్రం విసర్జించి వెళ్ళి మళ్ళీ ఏమిటేటి తిరిగి వచ్చారట. వచ్చేవరకు నరోత్తమ దాస్ ఠాకూర్ ఏం చేస్తున్నారండి? మలమూత్రమును శుభ్రం చేస్తున్నారు. ఆహా, ఏమిటయ్యా నువ్వు, ఏమిటి ఇంత వినమ్రతతో ఈ పని చేస్తున్నావు ఏమిటి? నువ్వు గదిలో చేయవలసిందంటే, ఏ ప్రభు, ఏ గురువుగారు, మీ యొక్క దీక్షానుగ్రహం కోసము ఈ మనుష్యమే ఉన్న దీనికోసమే, మీ అనుగ్రహమే మా జీవిత గమ్యము, ఇంకా నాకే గమ్యం లేదు. కాబట్టి ప్రభు, మహాప్రభు, గురుగారు అనుగ్రహించండి అన్నాడు. వెంటనే అనుగ్రహించేశాడు అన్నమాట. చెప్పాలనుకుంటుంది ఏమిటి ప్రభుజీ? గురువు దొరికాడా? ఈ దేని ఏం చేయాలి? ఆశ్రయాన్ని పొందాలి, గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాలి, గురువు నుంచి దీక్షను స్వీకరించాలి. దయచేసి పట్టుకోండి భక్తులారు, దయచేసి పట్టుకోండి. గురువు నుంచి ఏంది స్వీకరించాలి? దీక్షను స్వీకరించేటువంటి ప్రయత్నం చేయాలి.
మరి గురువు దీక్షని స్వీకరించాలి, బాగానే ఉంది ప్రభుజీ. మరి గురువు అనేటువంటి వారు ఎలా ఉండాలి? ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఫేజ్కి వస్తున్నాం మనం ఇప్పుడు, అవునా? ఇప్పుడు గురువు అంటే ఎలా ఉండాలో దానికంటే గురువు అనేటువంటి వాడు ఎలా ఉండకూడదో ఫస్ట్ చెప్తాడు ఆదిదాస్ ఠాకూర్ల వారు. మనందరికీ అనేక భ్రమలు ఉంటాయి. గురువు అంటే ఎవరు కాషాయం వేసుకుంటే వాళ్ళు ఏంటి గురువు, అంతే కదా. మనం మామూలుగా ఎవరుకుంటాం ప్రభుజీ? లేదా ఎంతమందికి 1,00,000 మంది శిష్యులు అనుకో, ఆయనకి ఏముంటుంది ప్రభుజీ? ఆయన గురువా కాదయ్యా? గురువే, సమస్య లేదు. అంటే గురువుని మనం పాపులారిటీ ద్వారా మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం, పాపులారిటీ, అవునా? బా, ఒక్కసారి ఆయన టీవీలో కనిపిస్తే 1,00,000 మంది కనిపిస్తారు ఆయన శిష్యులు. దాన్ని బట్టి మనం ప్రమాణంగా స్వీకరించవలసింది. ఆయన అన్నారండి, భుక్తి, ముక్తి, సిద్ధి, కామి, ఈ నలుగురు ఉన్నటువంటి వారు గురువులు స్వీకరించకండి అన్నారండి ఫస్ట్. బాగుంటుంది. ఎవరు గురువులు కాదో చెప్తున్నారండి. ఇప్పుడు గురువు దీక్ష తీసుకోవాలన్నారు ఫస్ట్, బాగుంది. ఇప్పుడు దీక్ష గురువులు ఎవరు కాదో చెప్తున్నారండి, బాగా పట్టుకోండి. ఎవరు కాదంటున్నారు ఆయనని? ఎవరెవరు గురువులు కాదు? భుక్తి, బాగా పట్టుకోండి. అంటే ఈ భౌతిక జగత్తులో భోగించాలనుకోవటము, స్వర్గంలోకి పోవడం కోసం ప్రయత్నం చేయటం, స్వర్గంలో కూర్చొని ఏం చేయాలి? బాగా మధుపానం సేవించాలి, అమృతం తాగాలనుకునేటువంటి వాడు, స్వర్గంలో ఆనందించాలనుకునేటువంటి వాడు, ఇక్కడ గురువుగా ఉండి అమెరికాలోకి వెళ్ళేసి జీన్స్ ప్యాంట్స్ వేసుకొని డాన్స్ చేయాలనుకునేటువంటి వాడు అనేక మంది కనిపిస్తున్నారు ఉదాహరణలో. మనందరూ కూడా తెలుసు, చాలామంది గురువులు చాలా గురువులు కనిపిస్తారు. కట్ చేస్తే ఏమవుతుందండి? ఒక సీక్రెట్ కెమెరా పెడితే ఏమొస్తుంది? అంత ఇదే కనిపిస్తుంది. చాలా అందరు కదండి అండి అంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఒక మతాన్ని పరిమితం చేయటం లేదు, అందరికీ చెప్తున్నాను నేను. ఇట్స్ నాట్ అబౌట్ ఎ రిలీజియన్. భుక్తి అంటే భౌతిక జగత్తులో ఇంకా నేను ఎంజాయ్ చేయాలనేటువంటి కోరిక అయినటువంటి భౌతిక జగత్తు. అంటే ఈ భూలోకం ఒకటే కాదండి, పైనటువంటి ఊర్ధ్వలోకాలు అన్నీ కూడా భౌతిక జగత్తు కాబట్టి, అవునా? భుక్తి, ఎవరైతే కనుక భౌతిక జగత్తుని బాగా ఆనందించాలనుకుంటాడో, ఎవరైనా అనేకమైన యజ్ఞాలు హోమాలు చేస్తారు, ఎందుకు? స్వర్గం పోవడానికి, అక్కడ ఆనందించడం కోసం చేసేటువంటి వారు. ఇలాంటి గురువులు ఎప్పుడు కూడా ప్రామాణికంగా స్వీకరించలేము. భుక్తి, ముక్తి. ముక్తి అంటే ప్రభుజీ మన ముక్తి కోసంగా ప్రభుజీ మనం ప్రయత్నిస్తామని కనుక ఎవరైతే కనుక సాయుధ్య ముక్తి కోరుకుంటున్నారో, సాయుధ్య ముక్తి అంటే భగవంతునితో ఐక్యమైపోవటము, నిరంకారం, భగవంతుని ఐక్యమైపోవటము. రెండోది సిద్ధి, మూడోది ఏమిటండి? సిద్ధి అంటే కనుక అష్టసిద్ధులు పొందాలనుకునే ప్రయత్నం చేసే గురువు. చిన్నగా అయిపోవటం, పెద్దగా అయిపోవటం, నీటి మీద నడవటం, అగ్నిలో కూర్చోవటం, పద్మాసనం వేసి గాలిలో తేలటం, ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా అష్టసిద్ధులు, 8 రకాల సిద్ధులు మన శాస్త్రంలో ఉన్నాయి, దానికి ఉపాసనలు ఉన్నాయి. కానీ వైకుంఠాన్ని చేర్చేటువంటి ప్రమాణం వారి దగ్గర లేదు, అవునా? అష్టసిద్ధుల కోసం ప్రయత్నించేటువంటి గురువులను కూడా మన గురువులుగా స్వీకరించడానికి లేదు అని చెప్తుంది. ఎందుకంటే మన గమ్యం అది కాదు కాబట్టి. మన గమ్యం సిద్ధులు సంపాదించడమా కాదు కదా. కాబట్టి ఏమన్నారు? భుక్తి, ముక్తి, సిద్ధి, కామి. నాలుగోది ఏమిటి? అనేక కోరికలు ఉన్నటువంటి వారు. ఏమి కోరికలు? ప్రభుజీ నాకు ఒక మినిమం 100 ఎకరాల ఆశ్రమం కావాలి ప్రభు. ఏం కావాలి? ఆశ్రమం. నాకు మినిమం మేడ్చల్ ఎంతమంది 90% మంది నాకు శిష్యులు కావాలి ప్రభు. నాకు ఫ్లైట్ ఏం చాప్టర్ కావాలి ప్రత్యేకించి కోరికలు వారు. అదేంటి ప్రభుజీ గురువులు మరి అలా తిరగొచ్చు. గురువు అనేటువంటి ప్రభుపాదుల వారికి ఏమిటి ప్రభుజీ? ఆయన అమెరికాకు వచ్చి ఇండియాకు వస్తే ముంబైలో అప్పట్లో భారతదేశంలో ఉన్నటువంటి ఫస్ట్ రిచెస్ట్ కార్ ప్రభుపాద కోసం పెట్టారనమాట. ప్రభుపాద కోసం అరేంజ్ చేశారనమాట. ప్రభుపాద అన్నాడు, ఐఎమ్ నాట్ ద ఓనర్ ఆఫ్ దిస్ కార్. గురువులు ఏం చేస్తారండి? తేనా తెక్తేనా భుంజిత, ఇది నాది కాదు, భగవంతుడు నా ద్వారా దీన్ని ఉపయోగించబడుతుంది అంతే, దీని యజమాని నేను కాదు అని చెప్పి ఎవరైతే స్వీకరిస్తారో వారు గురువులు అని చెప్పారు. కానీ కొంతమంది గురువులు ఏం చేస్తారు? నాకు ఎవరు కావాలి? నాకు శిష్యులు కావాలి, ధనం కావాలి, పేరు ప్రఖ్యాతలు కావాలి, నాయకులైనటువంటి వారు సీఎంలు పిఎంలు నాకు వచ్చి నమస్కారాలు చేయాలి. నేను ఏ ఒక్కరిని పర్సనల్గా చెప్పట్లేదండి, ఉన్నటువంటి వాస్తవం చెప్తున్నా. కోరికలు భౌతికమైనటువంటి అవి సహజంగానే ఏర్పడతాయి. ప్రభుపాద వారు ప్రపంచంలో ఉన్నటువంటి జైత్రయాత్ర చేస్తున్నప్పుడు, ఆధ్యాత్మికమైనటువంటి జైత్రయాత్ర చేస్తున్నప్పుడు అనేక మంది మంత్రులు, ప్రధానమంత్రులు అందరూ వచ్చేసి అనేక పాదాలను ఆశ్రయించారు. కానీ ప్రభుపాద వారు వారిని కోరుకోలేదు, వారి కోసం ఉద్యమాన్ని చేయలేదు. అవునా? వారి కోసం చేశాడా?
భగవంతుని యథార్థమైనటువంటి సత్యాన్ని చెప్పారనమాట. ఆ క్రమంలో పేరు ప్రఖ్యాతులు ఖచ్చితంగా వస్తాయి. కానీ దానికోసమే ఎవరైతే ఇంకా ప్రయత్నం చేస్తారో, కోరికలు, ఈ భౌతిక జగత్తులో నాకు పేరు కావాలి, నాకు ఏమిటి గౌరవం కావాలి, ధనం కావాలి, నాకు శిష్యులు కావాలనేటువంటి కోరిక ఉన్నటువంటి వాళ్ళు, ఈ 4 ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో లక్షణాలు, వాళ్ళ నుంచి దూరంగా ఉండండి అని చెప్పి నమస్కారం చేస్తున్నారండి. మనం ఉందామా దూరంగా? లేకపోతే పట్టుకున్నాం వాళ్ళని? దూరం ఉండాలి. ప్రత్యేకించి పేరు ప్రఖ్యాతుల కోసం పనిచేసేటువంటి చాలా కష్టం ప్రభుజీ. చాలామంది కూడా పాపం నిజంగానే యథార్థంగానే వారు గురువుగా వస్తారు, కానీ చాలా కష్టం. అందుకే అంటారు ప్రభుజీ, నాకు ఒక మాట చెప్తాడు, ప్రభుజీ ప్రచారం చేయటం అంటే కత్తి మీద సాము లాంటిది ప్రభుజీ, కత్తి మీద నడక లాంటిది అన్నమాట. ఇటు అయింది ఏమవుతుంది? గురువు పాపం చిన్నగా స్టార్ట్ చేస్తారు, 10 మంది వచ్చి నమస్కారం చేస్తారు, కథ అయిపోయింది. ఏంటి నేనే నా మాట బాగుంది ప్రభు, చాలా బాగా చెప్పారు ప్రభుజీ మీరు, అయిపోయింది. నేనేమనుకుంటాం అనుకోండి, సపోజ్ ఏమంటాం, నా మాట బాగుందా, ఓహో అయితే నేనే, నా గొంతు, నా వాయిస్, నా జ్ఞానము, అంతే, ఇంకేముంది. కాబట్టి భౌతికమైనటువంటి పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాధాయపడేటువంటి వారిని మనం స్వీకరించడానికి లేదు. సిద్ధి ఏమన్నా భుక్తి, ముక్తి, సిద్ధి, కామి దూరం పెట్టండి అన్నాడు. మరి ఎవరిని ప్రభుజీ గురువుగా మీరు స్వీకరించాలి? ప్రామాణికమైన గురువులు ఎవరండి? దానికి ఉన్నాయా టిక్ మార్కులు? ఉన్నాయి, చెప్తున్నారు చూడండి. మొట్టమొదటి పాయింట్ అండి, ఎప్పుడు ఎవరు గురువులో చెప్తున్నాను వినండి. మొట్టమొదటి పాయింట్, భగవంతుని గురించి, జీవుడికి భగవంతుని మధ్య సంబంధాన్ని తెలుసుకొని, భగవంతుని చేరడానికి మార్గాన్ని తెలుసుకొని, అంతిమంగా భగవత్ ప్రేమని పొందింపజేసేటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి వారిని మనం గురువుగా స్వీకరించాలన్నారు. సంబంధము, అభిధేయము, ప్రయోజనము చెప్పాను మీ అందరికీ కూడా, అందరు చెప్పాను ప్రభు. గురువు అనేటువంటి వాడు ఏమిస్తాడు మనకి? సంబంధ జ్ఞానాన్ని ఇస్తాడు. నేను భగవంతుని మధ్య సంబంధం ఏంటో చెప్తాడు. ఏమిటి? మమైవ అంశ జీవభూత జీవేర స్వరూపోయ్. మనకు గురువు చెప్పాలి ఇది, అయ్యా నువ్వు భగవంతునికి దాసుడివి, నీవే భగవంతుడి కాదు. చాలామంది గురువులు ఏం చేస్తారు పాపం, స్టార్టింగు మంచి వెనకాల శివుడి బొమ్మ పెట్టుకుంటారు, కృష్ణ బొమ్మ పెట్టుకుంటారు, స్టార్ట్ చేస్తారు ప్రచారాన్ని. మెల్లమెల్ల జనాలు వస్తున్నాయనగా కృష్ణ బొమ్మ చిన్నగా అయితే ఉంటుంది, శివుడి బొమ్మ చిన్నగా అయితే ఉంటుంది, ఈయన బొమ్మ పెద్దగా అయితే ఉంటుంది. అవుతుందా? లాస్ట్కి వచ్చేసరికి ఈయన పెద్దగా ఉంటాడు, ఈయన తలకాయలు 10 తలకాయలు అన్న ఒక తలకాయ ఉంటుంది, శివుడిది అక్కడ ఒక కృష్ణుడిది. ఈయనే పెద్ద అవతారం. ఈయన నుంచే కృష్ణుడు వచ్చాడు, ఈయన నుంచే శివుడు వచ్చాడు, ఈయనే భగవంతుడు. ఈ భావన ఉంటుందండి. ఉంటుందా లేదా ప్రభుజీ? అందుకే చాలామంది ఉంటారు, కొందరు దేవుడు లేరంటారు, కొందరు ఉందంటారు, కొందరు దేవుడికి రూపం ఉందంటారు, కొందరు రూపం లేదంటారు. అంతవరకు బాగానే ఉంది. నేనే దేవుడు అనేటువంటి వారు చాలామంది రకాలు ఉన్నారు. ఎస్, తప్పకుండా అది చెప్తాను కదా. ఏంటి? సంబంధ జ్ఞానాన్ని తెలిసినటువంటి వాడు, గురువు అనేటువంటి వాడు ఏం ఉపదేశించాలి మీకు? నీకు భగవంతుని సంబంధాన్ని చెప్పాలి. అవునా? మన సంబంధం ఏమిటి? భగవంతునికి మనం పిల్లలము, మనందరం కూడా. భగవంతుడు మనకు తండ్రి. కరెక్టా కాదా? కరెక్టా కాదా ప్రభుజీ? మనం భగవంతునికి అంశములము, మనం అందరం కూడా. ఫస్ట్ ఇది చెప్పేవాడు గురువు అన్నారండి. ఇది చెప్పేవారు గురువు. ప్రభుపాద వారు ఏ పుస్తకాన్ని తిరిగాయండి, ఏం చెప్తాడు? యు ఆర్ నాట్ దిస్ బాడీ, యువర్ స్పిరిట్ సోల్, యువర్ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ సుప్రీం సోల్ అంటాడు, సూపర్ సోల్. ఇదే ప్రభుపాద పుస్తకం. ఎన్ని పుస్తకాలు ఇదే ఉంటుందంట, అంతే, ఇదే ఉంటుంది. సంబంధాన్ని గురించి చెప్పేటువంటి వాడు గురువు అన్నారు. రెండవది, ఆ సంబంధాన్ని మనం విడిచొచ్చిన తండ్రిని, భగవంతుని చేరటానికి భక్తి మార్గాన్ని ఉపదేశించేవారు ప్రామాణికమైన గురువు అని చెప్పారండి. భక్తి మార్గంలో ప్రత్యేకించి ఏమిటి? భక్తి మార్గానికి పునాది కలియుగంలో హరినామ సంకీర్తనం. హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలౌ నాస్తేవ. అందరూ చెప్పండి, నాస్తేవ గతిరన్యథ. హరే నామ హరే నామైవ కేవలం కలౌ నాస్తేవ గతిరన్యథ. నిద్రలోంచి ఎప్పుడన్నా గాఢ నిద్రలో పోతున్నాం, ప్రభుజీ హరినామ శ్లోకం చెప్పండి, శ్లోకం చెప్పాలి. కలియుగానికి ఏమిటి యుగధర్మం అంటే ఏం చెప్పాలి ప్రభుజీ? ఇదే టక్కున లేపని చెప్పాలంటే అంతే. కాబట్టి భగవంతుని చేయడానికి మార్గాన్ని ఆయన ఏం ఉపదేశించాలండి? హరినామాన్ని ఉపదేశించాలి. అవునా? మూడవది, మీ గమ్యం ఏమిటో చెప్పాలి ఆయన. ఏమిటి మీ గమ్యము? భగవంతుని చేరుకోవడం కోసం వైకుంఠ ప్రాప్తి పొందడం మన గమ్యం అని చెప్పాలి. కృష్ణ ప్రేమను పొందడం మన గమ్యం అని చెప్పాలి. ఈయన గురువు అన్నారండి. మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఇది.
ఈ రెండో క్వాలిఫికేషన్ బాగా పట్టుకొని టక్క టిక్కులు పెట్టుకోవచ్చుగా మీరు. వారు 4 ప్రామాణికమైన వైష్ణవ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అందులో ఒక సాంప్రదాయానికి చెందినటువంటి వారు అయి ఉండాలి. ప్రభుజీ ఒక ఆయన పేరు నేను చెప్పను కానీ 40 ఏళ్ళు అయింది. అప్పటిదాకా రోడ్ల మీద తిరుగుతున్నాడు అటు ఇటు బట్టి. ఒకరోజు రాత్రి పడుకున్నాడు, కళ వచ్చింది ఆయనకి. కళలో దేవుడు బొమ్మ కనిపించింది, ఆ తల మాత్రం ఆయనదే కనిపించింది అనమాట. రూపం దేవుడిది అంటే తల మాత్రం ఆయనది అంట. తెల్లారు లేచి నేను ఏమన్నాడు, నేనే దేవుని అన్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన అని ఏం చేసాడు, ఫస్ట్ ఒక మఠం పెట్టిండు, దాని ముంగట ఒక దేవుని పేరు పెట్టిండు, మఠం పెట్టిండు అన్నట్టు. ఎవరి నేను పీఠాధిపతిని మఠాధిపతిని అంటాడు. లేదా అంటే మన ఇక్కడ ఈ పేరు వాడుతున్న ఇంట్లోనే ఉంటున్నారంటే ఇంట్లోనే లేదండి, అన్ని సాంప్రదాయాలు ఉన్నారు, అన్ని మతాల్లో ఉన్నారు. దయచేసి హిందూ మతాన్ని తక్కువ చేయడం నా యొక్క ముఖ్య ఉద్దేశం కాదు దయచేసి. కానీ మనం కూడా మోసపోవద్దు అనేటువంటి విశ్వాసం చెప్తున్నాం. ఎందుకంటే మోసం చేసేటువంటి వాడికి మతం లేదు, కులం లేదు, వాడికి ప్రాంతం లేదు వాడికి. కాబట్టి హిందూ మతాన్ని తక్కువ చేయడం నా భావన కాదు, మనం తిరిగితో ప్రవర్తించాలనేటువంటి విషయాన్ని చెప్తున్నాను నేను అంతే. అంటే సాంప్రదాయాన్ని కలిగి ఉండాలి. 4 ప్రామాణిక సంప్రదాయాలు ఏమిటి ప్రభుజీ? శ్రీ సాంప్రదాయము, బ్రహ్మ సాంప్రదాయము, రుద్ర సాంప్రదాయము, కుమార సాంప్రదాయము. మనం ఆధ్యాత్మిక ఆచార్యుని మనం స్వీకరించాలంటే వారు ఈ సాంప్రదాయాలు ఏదో ఒక సాంప్రదాయాన్ని ఆచరించాలి. ఓకేనా ప్రభుజీ? అలాంటి గురువుని అయ్యా, గురువుగారు మా సిద్ధుగా తెలుసుకుంటాం మనం. మీరు ఏ సాంప్రదాయం చెందినటువంటి వారయ్యా? ఓహో మధు సాంప్రదాయం, చాలా సంతోషం, స్వీకరించవచ్చు. అది తెలుసుకోవాలి మనందరం కూడా. ఎందుకంటే ఒక జీవితానికి భాగస్వామి ఇవ్వడం కోసం మనం ఎన్ని సంబంధాలు చూస్తాం ప్రభు? జాతకాలు చూస్తామా చూడమా? ఒక జీవితంలో ఒక 100 సంవత్సరాల్లో 20 ఏళ్ళ తర్వాత ఒక 70 ఏళ్ళు బతకడం కోసం. కానీ కోట్లాది జన్మల నుంచి మనం తప్పించుకొని మనిషి దేహం వచ్చిన తర్వాత భగవంతుని చేయడం కోసం మనం ఎంత అన్వేషించాలి ప్రభుజీ? గురువు కోసం ఎన్ని చూసుకోవాలి చెప్పండి? అవునా కదా? ఇవన్నీ చెక్ చేసుకోవాలి మనం, చెక్ లిస్ట్. ఆధ్యాత్మికమైనటువంటి గురువుని స్వీకరించాలంటే వారికి ప్రామాణికమైన సాంప్రదాయంలో గురువై ఉండాలి. దయచేసి పట్టుకోండి, ఈ 4 సాంప్రదాయాల్లో గురువై ఉండాలి. రెండోదా ఇక మూడవది బాగా పట్టుకోండి. ఇవన్నీ కూడా వారు ఎవరైతే గురువుగా ఉన్నారో వారు కృష్ణ భగవాను లేదా శ్రీహరిని భగవంతుడిగా స్వీకరించి ఉండాలి. ఆయనకు దాసుడుగా ఆయన భావనలో ఉండాలి తప్ప ఆయనే భగవంతుడిగా ఉండకూడదు. మూడవది ఏమిటి? ఆయన ఏమనుకోవాలి? నేను కృష్ణుడికి దాసుడు అనుకోవాలా, నేనే కృష్ణుడు అనుకోవాలా? ప్రభుపాదుల వారు అమెరికాలో వెళ్ళినప్పుడు అప్పటికే కొన్ని వేలాది మంది శిష్యులు అయిపోయారంట. అయిపోయిన తర్వాత అందులో ఉంటే 5-6 మంది కూర్చొని ఏం చేస్తారంటే కనుక ఒక 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి వృద్ధాప్యంలో వచ్చి, ఆయనకి ఇక్కడ ఇంగ్లీష్ రాదు, ఇక్కడ యాక్సెంట్ రాదు, వస్తుందా? ఆయన అందంగా పాడాడు, చూడడానికి కూడా అందంగా ఏం లేడు, 70 ఏళ్ళ ముసలివాడు అమెరికాకు వచ్చి ఇన్ని వేల మందిని ప్రభావితం చేస్తుంటే కనుక ఈయన ఎవరో కాదు, సాక్షాత్గా ఈయనే భగవాన్ అని చెప్పి డిసైడ్ అయిపోయారట. అయిపోయి ఒక రెజల్యూషన్ పాస్ చేశారనమాట అందరూ. ఏమని? మాకు కృష్ణుడు తర్వాత సంగతి, మాకు ప్రభుపాదే కృష్ణుడు. రిజల్యూషన్ పాస్ చేసి సంతకాలు పెట్టారు అందరూ. పెట్టేసి ప్రభుపాద దగ్గరకు వచ్చారు. ప్రభుపాద వీ హావ్ టేకెన్ ఎ డిసిషన్, నిర్ణయం తీసుకున్నాం. ఏంటిది? నీవే మాకు భగవంతుడివి అని చెప్పేసి అన్నాడంట. ప్రభుపాద ఏమన్నా, చాలా సంతోషం అయినా మీ ఆస్తులను ఇవ్వాలన్నా అవుతా అన్నాడు. అట్లా యువర్ అవుట్ ఆఫ్ మై బాడీ అని అన్నాడు. యువర్ అవుట్ ఆఫ్ ఇస్కో అని చెప్పాడట. ఐఎమ్ నాట్ ద గాడ్, ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ ద గాడ్ అన్నాడండి. ఇది గురువు యొక్క లక్షణం అంటే. జై శ్రీ ప్రభుపాదకి. నేను గురువునికి, నేను భగవంతుని కాదు, నేను భగవంతుడి యొక్క సేవకుడిని అని. నో, ఐఎమ్ నాట్ ఈవెన్ సర్వెంట్ ఆఫ్ ద గాడ్, ఐఎమ్ ట్రయింగ్ టు బీ సర్వెంట్ ఆఫ్ ద గాడ్. నేను భగవంతుని సేవకుడిని కూడా కాదు, భగవంతుని సేవకుడు మారడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి భక్తుడు నేను అంటాడండి. ఇది ఒక ప్రపంచాన్ని శాసించి, ఒక ప్రపంచం నలువైపులో కూడా 13 సార్లు విశ్వవ్యాప్తంగా ప్రయాణం చేసి 70 సంవత్సరాల నుంచి 82 సంవత్సరాల మధ్యలో 12 సంవత్సరాలు 108 అద్భుతమైన మందిరాలు నిర్మించి ఈ ప్రపంచానికి వైష్ణవ తత్వం యొక్క గొప్పదనం చెప్పినటువంటి ఒక వ్యక్తి. ఆయన ఉన్నటువంటి వినమ్రత ఇది, వైష్ణవుల యొక్క వినమ్రత ఇది. మనం 4 భక్తులు తయారయ్యారని నా అంటే గొప్పవాళ్ళు లేదనుకోవడమా భక్తి అంటే? వైష్ణవతత్వం అంటే ఇది కాదండి. 4 పొగడ్తలు వినగానే ఏమైపోతుంది రోజు? అందరం కూడా కష్టం అండి ఇది. ప్రచారం అందుకే చాలా కష్టం అంటాం. అందుకే ప్రచారం, ఈ ప్రీచింగ్ ఈజ్ నాట్ ఈజీ, చాలా కష్టం. ఎవరైనా 4 నమస్కారాలు పెట్టేసి 4 కవర్లు ఇవ్వగానే ఏమైపోతుంది? చాలా కష్టం. సమర్పయామి, పాస్ చేయగలగాలి, జ్ఞానం ఉండాలి. ప్రభుపాదం చూసి నేర్చుకోవాలి మనందరం కూడా.
సో ఏమన్నాం ఇప్పుడు మనం ఇంకొక లక్షణం ఏమన్నాం గురువు అంటే ఆయన హరిని భగవంతుడిగా స్వీకరించాలి, ఆయన భగవంతునికి సేవకుడిగా ఆయన భావన ఉండాలి. ఇది లక్షణం. ఇక మూడవ ఇంకో తర్వాత 4వది ప్రభుజీ, 4వది బాగా చూసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. ఆయన ఆధ్యాత్మికమైనటువంటి శాస్త్రాలకి ఏదైతే ఉన్నాయో ఆయన యొక్క ప్రవచనాలకు కానీ ఆయన యొక్క మార్గనిర్దేశాలు కానీ శాస్త్రములకు వారి గురు ద్వారా ఏదైతే వచ్చిందో అది యథాతథంగా మనకు అందించాలి. ఆయన యొక్క స్వకల్పనలు అంటే మూల సిద్ధాంతాన్ని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి, గురువు అయినటువంటి వారు డివేట్ చేయొద్దు. శాస్త్రం ఏం చెప్పిందో అదే చెప్పాలి, శాస్త్రం ఏం చెప్పిందో అదే వివరించి చెప్పేటువంటి మార్గాలు వేరే వేరేగా ఉంటాయి. నేను ఇక్కడ కూర్చొని నేను ఇంకొక రకం చెప్తా, ఇంకొక ప్రభు చేసి ఇంకొక రకం చెప్తారు, ప్రభు చేసి ఇంకొక రకం చెప్తారు. చెప్పడంలో చిన్న చిన్న మార్పులు ఉంటాయి, కానీ మూల సిద్ధాంతం మారుతుందా? మారదు. ఏ గురువు అయినా సరే శాస్త్రంలో ఏది చెప్పబడిందో గురువుల ద్వారా తను ఏమి నేర్చుకున్నాడో అదే తన శిష్యులకు చెప్పాలి, కానీ ఆయన సొంత విషయాలు ఏం చెప్పొద్దండి. ఇది విషయం అన్నమాట. సొంత విషయాలు చెప్పొచ్చా ప్రభుజీ? కాకపోతే మనకు విరుద్ధం అనిపిస్తుంది. ఏంటి ప్రభుజీ ప్రభుపాద అలా చెప్పాడు, మరి ప్రభుజీ ఏంటి ఇలా చెప్తుంటే, ఒకసారి ఒక ఆయన అన్నాడు మీరు నిజమే మాట్లాడండి అన్నాడు, ఇంకొక ఆయన మీరు అబద్ధాలు మాట్లాడకండి అన్నాడు. ఏంటి ప్రభు అది వేరు ఇది వేరా? ఒక ఆయన ఏమన్నాడు యూ ఆల్వేస్ షుడ్ స్పీక్ ట్రూత్ అన్నాడు. సమ్ అదర్ పర్సన్ కేమ్ అండ్ టోల్డ్ యూ షుడ్ నాట్ టాక్ ఫాల్స్ అన్నాడు. రెండు వేరువేరా? డిఫరెన్స్? నో, ఇట్స్ సేమ్. అదేవిధంగా శాస్త్రాల్లో మనకు వినేటప్పుడు అప్పుడప్పుడు విరుద్ధంగా కనిపిస్తుంది, కానీ మూల సిద్ధాంతం మారదు, ఒక్కటే. గురువు అనేటువంటి వాడు ఆ ట్రాన్స్లేషన్ ఏదైతే ఉందో అది ఏంది యథావిధంగా శాస్త్రం ఏదో ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా గురువు ద్వారా ఏం విన్నాడు అదే చెప్పాలి తప్ప తన స్వంత ఆలోచనని మానసికమైనటువంటి కల్పనని ఆయన ఇవ్వకూడదు. ఇది ఇంపార్టెంట్ ప్రభు? ఎస్, పర్ఫెక్ట్. ఇంకొకటి ఏంటి ప్రభుజీ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ప్రస్తుతం చాలా కష్టమైన విషయం కూడా. ఏది తను ఆచరిస్తాడో అదే తను బోధించాలి. ఏది తను ఆచరిస్తాడో ఇన్ని ఓకే ప్రభుజీ ఇది ఒక్కటి కష్టం ప్రభు అని వచ్చేవారు. చెప్పడానికి ఏంటి ప్రభుజీ ఇక్కడ కూర్చుంటే చాలా చెప్పొచ్చు. ఏంటోళ్ళు ప్రభుజీ చెప్పేదేముంది, చెప్పడానికి ఏముంది, నాలుగైనా ఖర్చు అవుతుందా? ఏం లేదు ప్రభుజీ, ఆచరించడం చాలా కష్టం. అందుకే అంటారు ప్రభుపాద వారు ప్రచారకులందరికీ అనే దిశానిర్దేశం చేశారు ప్రభుపాద వారు, మీ మాటకి మీ ఆచరణకి ఎంత వీరంత దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి అంటారు ప్రభుపాద వారు. యూ షుడ్ కీప్ యువర్ టాక్ అండ్ యువర్ ప్రాక్టీస్ టు బీ యాజ్ మచ్ క్లోజ్ యాజ్ పాసిబుల్. ప్రభుపాద స్టేట్మెంట్. మనం మాట్లాడేదానికి మన జీవితంలో ఆచరించడానికి ఎంత తక్కువ ఎప్పటికప్పుడు ఈ ఘర్షణ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్గా మాట్లాడి చేయం మనం, కానీ దగ్గర ఉండే ప్రయత్నం చేయండి, దగ్గర చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ కదా. దీనికి నేను కథ కూడా చెప్పిన, నేను బ్రాహ్మణ్ కథ తెలుసు కదా అందరికీ కూడా, ఉల్లిపాయ గడ్డ చెప్పడానికి మంచి ఉపదేశం ఉంటుంది, ఆచరించడం చాలా కష్టం. ఇది ఇంకొక ప్రమాణంగా స్వీకరించవచ్చు. ఇంకేంటి ప్రభుజీ? ఎన్ని వచ్చినాయి ప్రభుజీ? 5 వచ్చినాయి. ఇంకొకటి గురువు అనేటువంటి వాడు మనలో ఉన్నటువంటి గుణాన్ని గుర్తించి తద్వారా కృష్ణ భక్తిలో మనల్ని ఎంగేజ్ చేయాలి. ఇది గురు లక్షణం అండి. ఇది చాలా ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. అందరూ ఒకే తత్వంగా ఉంటారు కదా. మన యొక్క పూర్వ కర్మ ఉంటుంది, మన వృత్తి ఉంటుంది, మన గుణాలు ఉంటాయి మనలో. గురువు అంటున్నాడు ఏం చేస్తాడు, ప్రభుజీని చూసి ప్రభుజీ మీరు కీర్తన బాగా చేస్తారు ప్రభుజీ, మీరు ఫోన్ చేసి 10 మంది తెప్పించండి. ప్రభుజీ మీరు అరేంజ్మెంట్ చేయండి, ప్రభుజీ మీరు బాగా చేయగలరు. ప్రభుజీ మీరు ఏమంటారు బాగా పుస్తకాలు రాయగలరు, మీరు చేయండి. ప్రభుజీ మీరు ప్రసాదాన్ని బాగా కుక్ చేస్తారు, చేయండి. అంటే ఏమిటి, గురువు అంటున్నాడు ఏం చేయాలి, మనలో ఉన్నటువంటి ఎలా విధంగా ఇతని యొక్క గుణాలను గుర్తించి కృష్ణ భక్తిలో తను ఎంగేజ్ చేసేటువంటి నైపుణ్యం కలిగి ఉండాలి. అవునా? ఇది అతనికి ఉండవలసిన చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకా చివరి లక్షణం ఏం చెప్పబడిందంటే కనుక వాచో వేగం, మనస క్రోధావేగం, జిహ్వావేగం, ఉదరాపస్థ వేగం, ఉపదేశామృతం. ఫస్ట్ శ్లోక మీ అందరూ కూడా చూస్తే మన జీవితంలో దానికోసం మళ్ళీ పెద్ద క్లాస్ అది నేను ఇప్పుడు చెప్పలేను. మనకు ప్రతి ఒక్కరు కొన్ని వేగాలు ఉంటాయి, ఆపుకోలేము మన వేగాల్ని. ఉదాహరణకి వాచో వేగం, మాటను ఆపుకోవడం చాలా కష్టమా ప్రభు? అందుకే అంటారు ఒక పెద్ద ఆయన,
నీ మాట నాలుక లోపల ఉన్నంత వరకు నువ్వు దానికి యజమానివి, మాట బయటకు వచ్చినా దాని సేవకుడు నువ్వు అంటారు అనమాట. మాట బయటకు వస్తే ఏమవుతుంది ప్రభుజీ? ఏమంతా ఆచరించాలంటే మన సేవకులం దానికి. అంటే మాటని కంట్రోల్ చేసుకోవటం చాలా ప్రధానం గురువుకి. మాటని కంట్రోల్ చేసుకోవాలంటే కృష్ణ భక్తికి సంబంధించిన మాటలే మాట్లాడడం, లేకపోతే మాట్లాడకపోవటం. కృష్ణ భక్తికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే దాన్ని గర్జించి సింహలా గర్జించడం కూడా వాచోవేగమే. వాచోవేగం అంటే ఏం మాట్లాడుకోవడం కాదు, ఎక్కడ అవసరమో అక్కడ మాట్లాడడం, ఎక్కడ అనవసరమో అక్కడ మాట్లాడకపోవటం అనమాట. ఇది వాచోవేగం అంటే. ఈ వేగం అందరికి సాధ్యమవుతుందా ప్రభు? మాటను కంట్రోల్ చేసుకోవడం ఎంతమంది సాధ్యం ప్రభుజీ? మాట నియంత్రించలేక జీవితకాలం కొట్టాటలు తెచ్చుకుంటాం మనం. అవునా? ఎంతమంది శత్రువులు ఉంటారో మన మాటను బట్టి. అన్నదాత రాత్రి పడుకుంటాడు గుర్తొస్తుంది, అయ్యో ఇట్లా అన్నదేందని చెప్పేసాను. ఈ మాటను నియంత్రించగలిగినటువంటి వారు. మనస్సును నియంత్రించడం కష్టమా ప్రభుజీ? అర్జున్ ఏమన్నాడు? నేను బ్రహ్మాస్త్రాన్ని ఎవరైనా ఛేదిస్తా, నాకు శత్రువు అనేవాడు లేడు, నేను బయట శత్రువుని ఎవరైనా కూడా చేయిస్తా, నేను నా లోప శత్రువు ఈ మనసు, దీన్ని జయించే శక్తి నాకు లేదంటారు అనమాట. అవునా? మనసును జయించగలమా? అంత ఈజీయా? చాలా కష్టం. ఆయన మనస్సును నియంత్రించేవాడు, క్రోధాన్ని నియంత్రించేవాడు. క్రోధాన్ని ఏమైనా కోపాన్ని ఎవరితో ఆపుకుంటారండి? ఎంత కష్టం చెప్పుని. నన్ను ఇంత మాట అంటాడా? నేను ఎవరిని? నన్ను ఇంత మాట అంటాడా? క్రోధం. ఇది గురువు అనేవాడు ఏం చేయాలి? నియంత్రించగలగాలి. జిహ్వా వేగం ప్రభుజీ, 3 ఒక్కగానే జిహ్వా వేగం కష్టం ప్రభు. నాలిక వేగం అంటే రుచి చాలా కష్టం. తెలంగాణలో ఉన్నట్టు వాళ్ళకి ఇంకా కష్టం. ఎందుకంటే మనం మీట్ ఈటింగ్లో భారతదేశంలో ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాం మనమే. చాలా కష్టం. డ్రింక్లో కూడా ఎస్ కరెక్ట్, ఫస్ట్ పోటీ పడుతున్నాం మనం. మన వెనక దగ్గర రారు, ఇప్పుడు చాలా ముందు ఉన్నాం మనం. మాకు శనివారం కనిపిస్తూనే ఉంది ఫుల్ రష్. ఈరోజు మా కారు కూడా చాలా ఆగిపోయింది, ఫుల్ రష్. జిహ్వా వేగాన్ని, ఉదరాన్ని, మాట నియంత్రించటం, ఆకలిని నియంత్రించటం, రుచిని నియంత్రించటం. ఆకలిని నియంత్రించగలిగిన వారు ఉన్నారా? ఎంత కష్టం. ఈ విధమైనటువంటి వేగమును నియంత్రించువారు ఈ ప్రపంచంలో నుండి ప్రతి ఒక్కరికి కూడా గురు స్థానాన్ని స్వీకరించి మార్గదీసేటువంటి యోగ్యత కలిగినటువంటి వారు అని చెప్తారండి. ఇన్ని యోగ్యతలు ఉంటే ఆయన గురువు అండి. ఉన్నారా ఇట్లాంటి గురువులు మరి? భక్తులారా, నిజానికి ఇలాంటి గురువులు దొరకడం చాలా కష్టం వాస్తవం. కానీ ఒక మహా గొప్ప విషయం జరిగింది 50 సంవత్సరాల క్రితం. ఏంటంటే ప్రభుపాద అనేటువంటి వారు సుమారు 100 సంవత్సరాల క్రితం జన్మించి 1965 ప్రాంతంలో ఒక అద్భుతమైన సంస్థ నిర్మించి ఇప్పుడు నేను ఏ క్వాలిఫికేషన్ చెప్పాను అన్నింటినీ కూడా యోగ్యతమైన గురువులను తయారు చేసి ఈ ప్రపంచ నలుదిశలో ఆయన పంపించేశారనమాట. అందుకే ఇస్కాన్ అనేటువంటి ఇప్పుడు మీకు అనిపిస్తుంది ఏంటంటే ఇవన్నీ కేటగిరీస్ టిక్ పడుతూనే ఉంటాయి అన్నమాట. అవునా? దానికి కారణం ఏమిటి? ఎవరండి? వారికి నమస్కారం చేసుకోవాలా వద్దా? శ్రీల ప్రభుపాదికి. ఇది గురువు యొక్క విషయాలండి. గురువు యొక్క ఏమిటివి? క్వాలిఫికేషన్స్. ఇంకా చాలా క్లాస్ ఉంది, బట్ మరి సమయం ఎంత ఉందో. అయితే కొంతమంది ఆధ్యాత్మిక జీవితంలో వస్తారు. అదే కృష్ణ సంగమంకి ఎన్ని రోజులు వస్తున్నామండి ప్రభుజీ? నేను 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను. అంతకుముందు కృష్ణ భక్తులు ఎప్పుడున్నా ప్రభుజీ? 15 సంవత్సరాలు అవుతుంది. ఎప్పటి నుంచి కృష్ణ భక్తులు ఉన్నావు? 20 సంవత్సరాల నుంచి ఉన్నాను ప్రభుజీ నేను. మరి గురువు ఉన్నాడే, గురువు నాకొద్దు. ఇక్కడ హరిదాస్ అంటున్నారు, భక్తి చేస్తారంటే చాలామంది, కొంతమంది కొన్ని రకాలు వాళ్ళు కృష్ణుని దేవాదేవుడే స్వీకరిస్తారట, కానీ గురువు దీక్ష తీసుకోరట. వాళ్ళు గురువు దీక్ష తీసుకోరు, కానీ కృష్ణ భక్తులు అనేక సంవత్సరాల నుంచి ఉంటారనమాట చాలామంది. వాళ్ళ గురించి కూడా హరిదాస్ ఠాకూర్ చెప్తాను. ఇంకా ఏంటంటాం, అనాలిటికల్ స్టడీ అంటాం అన్నమాట. అందుకే నేను చెప్పే విషయాలన్నీ కూడా ఎవరైతే కనుక కృష్ణుని దేవాదేవుడిగా గుర్తిస్తారు, భావన చేస్తారు, భక్తి చేస్తారు, కానీ గురువుని ఆశ్రయించరు. వారిని ఏమంటారంటే కనుక దుష్టమతి అంటాడండి ఆయనని, వారిని అందరినీ కూడా. హరిదాస్ ఠాకూర్ ఏమంటున్నారు? దుష్టమతి అంటున్నారు. ఎందుకు అంటే కనుక వీరి దృష్టిలో భగవంతుడికి దేవాదేవుడు కరెక్టే, గురువు నుంచి ఎందుకు దీక్ష తీసుకోవడంటే కనుక నా స్థాయికి మించిన గురువు నాకు కనిపించలేదు అంటారు అటు. నాకు దీక్షని ఇవ్వాలంటే కనుక ఎక్కడి నుంచి? వైకుంఠం నుంచి భగవంతుడే స్వయంగా పంపించాలి నాకు.
నా స్థాయి తగ్గట్టు గురువు నాకు లేడు, నాకు దొరకడు అని చెప్పేసి అనుకునేవాడు ఎప్పుడు దీక్ష తీసుకునేట. కొందరు అనుకుంటారట ఏమిటంటే కనుక నాకు సాక్షాత్గా భగవంతుడు వచ్చి దీక్షిస్తేనే తీసుకుంటాను, లేకపోతే ఎవరితో తీసుకుని. వీళ్ళన్నీ కూడా ఎలాంటి ఆలోచనలు, ఇవి దుష్టమైనటువంటి ఆలోచనలు. కారణం ఏమిటి అంటే కనుక భగవంతునేటువంటి వాడు గురు ద్వారానే సులభుడు, గురు ద్వారానే మనకు అందుబాటులోకి వస్తాడు. గురువు లేకుంటే భగవంతుడు దొరుకుతాడా? భగవంతుడు లేకపోతే గురువు దొరుకుతాడా? ఇది చూడండి, భగవంతుడు లేకపోతే గురువు దొరకడు, గురువు లేకపోతే భగవంతుడు దొరకడు. కాబట్టి మనం గురువుని ఎలిమినేట్ చేసి కృష్ణుని డైరెక్ట్ పట్టుకుంటే అవకాశం ఉందా? లేదు. కాబట్టి మనం ఖచ్చితంగా ఏం చేయవలసి ఉంది? గురువు ఇప్పుడు మనకు కావాలన్నా వద్దా ప్రభుజీ అందరికీ? సరే, ఈ గురువులు ఎన్ని రకాలు ఇప్పుడు అంటే కనుక అది పెద్ద క్లాసు, కాకపోతే అందులో టక్కున ఫినిష్ చేస్తాం. 2 రకములైనటువంటి గురువులు ఉంటారన్నారు ఇక్కడ. ఎన్ని రకమైనటువంటి గురువులు? ప్రామాణికమైనటువంటి అంటే మనకి ప్రత్యక్షంగా మనకి మార్గనిర్దేశం చేసేటువంటి గురువులు. ఒకరు దీక్షా గురువులు, రెండవది దీక్షా గురువులు ఏం చేస్తారు ప్రభుజీ? దీక్షా గురువు అంటే ఏం చేస్తారు? దీక్షా గురువులు మొట్టమొదటిది హరినామాన్ని మీకు ఇస్తారు, హరినామాన్ని ఇస్తారు. అవునా? హరినామాన్ని జపం చేస్తున్నాం కదా ప్రభుజీ అనొచ్చు. ఎవరైనా కూడా జపం చేస్తున్నాం కదా ప్రభుజీ, మరి అదే మంత్రాన్ని గురువు ఇస్తాడు. దానికి ఏం చేస్తాడు ఆయన? గురువు సర్టిఫికేషన్. దీక్షా గురువు ఏమిస్తారు మీకు? హరినామ దీక్ష ఇస్తారు. అర్హతను బట్టి బ్రాహ్మణ దీక్ష కూడా ఇస్తారు, జన్యు కూడా ఇస్తారండి. మీరు ఇస్కాన్లో వచ్చారనుకోండి, మీ కులాన్ని బట్టి ఏం పర్వాలేదు, మీకు యోగ్యత ఉంటే గురువు ఏం చేస్తాడు? మీకు యజ్ఞోపవీతంలో కూడా యజ్ఞంలో కూర్చొని మీరు యజ్ఞోపవీత ధారణ కూడా చేస్తారు. గాయత్రి మంత్రాన్ని కూడా ఉపదేశం చేస్తాడు మీకు. ఎవరు? దీక్షా గురువు. మీకు మాలని ఇస్తాడు, జపం చేసేటువంటి మాలని. ఎవరు? గురువు. ఇది దీక్షా గురువు మీకు ఇచ్చేటువంటివి అని క్లియర్ ఉన్నాయా ప్రభుజీ? మరి దీక్ష అంటే ఏంటి? దీక్ష అంటే ఇది హరినామ దీక్ష ఇస్తాడు, అర్హతను బట్టి బ్రాహ్మణ దీక్ష ఇస్తాడు. ఏం చేస్తారు మళ్ళీ? గాయత్రి మంత్రాన్ని ఇస్తాడు, హరినామ మాలని ఇస్తాడు. ఇవన్నీ దీక్షా గురువు చేస్తారనమాట. ఇంకా రెండోవారు ఎవరు? శిక్షా గురువు. శిక్షా గురువు అంటే ఏమిటి? శిక్షణ ఇస్తారు. ఆధ్యాత్మిక జీవితంలో మీకు ఏం చేస్తారు? శిక్షణ ఇస్తారు. యథాస్థాకర్ చెప్తున్నటువంటి విషయం. అంటే ఎవరు గురువు, ఎవరు భగవంతుడు? ఈ ఆధ్యాత్మిక జీవితంలో శిక్షా గురైనటువంటి వాడు ఆధ్యాత్మికమైన భౌతికమైనటువంటి విషయాల పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహనతో మనకు అందుబాటులో ఉంటూ శిక్షణ ఇచ్చేటువంటి వారు శిక్షా గురువు అన్నారు. వీళ్ళు ఏమిటంటే అందుబాటులో ఉంటాడు శిక్షా గురువు. శిక్షా గురువు అందుబాటులో ఉంటారా? ఎప్పుడు కూడా మీకు ఏం చేస్తారంటే కాంటాక్ట్లో ఉంటారు అనమాట. దీక్షా గురైనటువంటి వారు ఏం చేస్తుంటారు? సంచరిస్తుంటారు అనేకమైనటువంటి ప్రాంతాల్లో. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని మనం దీక్షా గురువుకి అడగవచ్చా? అడగలేము. మనం అందరం కూడా గృహస్థులు ఉన్నాం. దీక్షా గురువు ఉదాహరణకి సన్యాసాన్ని కొన్ని విషయాలు అడగలేము మనం దీక్షా గురువులు అయినప్పటికీ కూడా. కానీ అన్ని విషయాలు కూడా చర్చించగలిగినటువంటి ఎవరితోని? శిక్షా గురువు. కాబట్టి శిక్షా గురువు అనేటువంటి వారు మనతో కలిసి ప్రయాణం చేస్తూ శిక్షణని ఆచరిస్తూ మనకు శిక్షణ ఇస్తూ మనకు మార్గనిర్దేశం చేసేటువంటి వారు శిక్షా గురువులు అని చెప్పి అంటారండి. వీళ్ళేం చేస్తారు? శాస్త్రం పట్ల మనకి శిక్షణ ఇస్తారు. కృష్ణ జ్ఞానాన్ని ఇరువురు కూడా సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు దీక్షా గురువు అండ్ శిక్షా గురువు. ఓకేనా? సో వీరేమిటి? మనకి ఎప్పుడు కూడా మనతో ఉంటూ, మనతో నడుస్తూ, మనతో కలిసి ఉండి ఒక స్నేహితుడిగా, గురువుగా, ఒక తండ్రిగా, ఒక అన్ని రకాల బాధ్యతలతో తను వివరిస్తూ నీకు సూచనలు ఇస్తూ ముందు నడిపిస్తుంటాడు. దీక్షా గురువులు, శిక్షా గురువులు ఇద్దరూ ప్రధానమైనటువంటి వారు. అయితే ఇద్దరు ఒకరే ఉండొచ్చా? ఎస్. దీక్షా గురువు, శిక్షా గురువు ఒకరే ఉండొచ్చు, దాంట్లో ఏం లేదు. కానీ అది తక్కువ అవకాశం ఉంటుంది మనకి, ఎందుకంటే చాలామంది కూడా ప్రయాణం చేస్తుంటారు కాబట్టి. మరి దీక్షా గురువులు ఎంతమంది ఉండొచ్చు ప్రభుజీ? శిక్షా గురువులు ఎంతమంది ఉండొచ్చు? కానీ ఒకటి ఉందండి ఇందులో. శిక్షా గురువులు ఎంతమంది ఉండొచ్చు, కానీ ఒక ప్రామాణికమైన శిక్షా గురువు పర్మనెంట్గా ఎప్పటికీ ఉండాలి అన్నారండి. ఇది అర్ధశాస్త్రంలో చెప్పినటువంటి పాయింట్. అంటే శిక్షా గురువులు మీరు ఒక్కొక్క శాస్త్రాన్ని ఒక్కొక్క దగ్గర మీరు నైపుణ్యం చెంది తీసుకోవచ్చు, కానీ 1% షుడ్ బి ఏ ప్రామినెంట్ శిక్షా గురువు. అక్కడి నుంచి మీరు ఎవరినైనా కూడా ఎంతమంది అయినా కూడా శిక్షా గురువులు స్వీకరించవచ్చు అని చెప్పబడింది అనమాట. ఓకే? సో ఈ విధంగా శిక్షా గురువులు, దీక్షా గురువులు అండి.
మరి అపరాధాలు ఎట్లా చేస్తాం ప్రభుజీ వీరి పట్ల? క్లాస్ అయిపోతుంది, ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. బట్ ఎనీవే, అపరాధాలు చేస్తున్నాం. మన టాపిక్ ఏంటి ప్రభుజీ? ఏమిటా అపరాధం? ప్రామాణికమైనటువంటి గురువు యొక్క ఉపదేశములు. అంటే గురువు పట్ల మనం చేసేటువంటి అపరాధాలు ఏమేమి అపరాధాలు? ఫస్ట్ అపరాధం పెట్టుకోండి, శిక్షాగురులు దీక్షాగురుల పట్ల వ్యత్యాసాన్ని చూడటం అన్నమాట. సీయింగ్ డిఫరెంట్లీ శిక్షాగురు అండ్ దీక్షాగురు. అంటే ఇరువురు కూడా గౌరవప్రదమైనటువంటి సమానత్వాన్ని స్వీకరించాలి భక్తులు ఎప్పుడు కూడా. ఇది అవతార్ శాఖలో చెప్పినటువంటి విషయం. ఒకరి పట్ల అపరాధం చేసి ఇంకొకరి పట్ల సమానంగా ఉండడం అపరాధం ఏం చెప్పబడుతుందండి. ఉదాహరణకి శిక్షాగురుతో బాగున్నారు కానీ దీక్షాగురుతో కొంచెం అపరాధం చేశారు, లేదా దీక్షాగురుతో అపరాధం చేసి శిక్షాగురుతో కొంచెం మంచిగా ఉన్నారు. అంటే ఎవరితో అపరాధం చేసినా, ఒక గురుకు అపరాధం చేసినా కూడా ఇట్ అప్లైస్ టు ఆదేశంలో ఉల్లంఘించడం. అంటే గురువు పట్ల మనం అపరాధం చేయటం అని అర్థం అనమాట. ఇరువురితో కూడా మనం ఏం చేయాలి? గౌరవప్రదంగా ఉండాలి. ఫస్ట్ అపరాధం. రెండవది, దీక్షను స్వీకరించిన తర్వాత కాలంలో మనం దీక్ష గురువు ఎక్కడ ఉంటారు కదా రోజు, మనం ఏదో మేడ్చల్ ఉన్న ఉదాహరణకి హైదరాబాద్కి వెళ్ళిపోయినాం. నాకు ఒక మంచి వ్యక్తి కలిసిండి. ఏంటంటే అనగా భాగవతాన్ని 18 శ్లోకాలు వచ్చాయి కంఠస్థం. ఆయన శతావధానం చేస్తాడు, అష్టావధానం చేస్తాడు, రామాయణ మహాభారత భాగవత శ్లోకాలను వచ్చాయి ఆయనకి. ఆయన పాండిత్యానికి పడిపోయాను నేను, మళ్ళీ దీక్ష కావాలనుకుంటున్నా. ఇది అపరాధం అని చెప్పాడండి హరిదాస్టాక్. అర్థమైందండి? కృష్ణ భక్తిని స్వీకరించినటువంటి ఒక గురు ఉన్న తర్వాత దీక్ష గురు ఉన్న తర్వాత ఇంకొకరి నుంచి కూడా మళ్ళీ ఆ దీక్షను స్వీకరించడము ఉపదేశాన్ని ఉల్లంఘించడం అని అర్థం. అంటే కారణం ఏమిటంటే, మీకు గురువు ఎవరైతే ఉన్నారో వారు మహాపండితులు కావాల్సింది. కృష్ణ చైతన్యంలో ఉండాలి వాళ్ళు, కృష్ణ భక్తిలో ఉండాలి వాళ్ళు, తప్ప మహాపండితులు కాదు ఉండాల్సింది. మనం సాధారణంగా ఏం చేస్తామంటే కనుక కొంచెం అష్టావధానాలు చేసేవారు ఉంటారు. నాకు చాలా ఇష్టం అండి. నేను శతావధానాలు అష్టావధానాలు చాలా వింటాను, చాలా ఇష్టం. తెలుగు భాష ప్రియుని కాబట్టి చాలా వింటాను నేను. పాండిత్యంలో వాళ్ళు గలగల 700 శ్లోకాలు కూడా చెప్పగలరు. కానీ భగవంతుడు ఎవరయ్యా అంటే చెప్పడం తడబడిస్తారన్నమాట. ప్రభుజీ ఆయన భాగవతాన్ని 18 శ్లోకాలు చెప్తాడు. ప్రభుజీ కరెక్ట్, పర్ఫెక్ట్, నమస్కారం చేద్దాం మీ పాండిత్యానికి. కానీ మనం గురువుగా స్వీకరించలేము. నాకు 18,000 శ్లోకాలు కంఠస్థం చేసే గురువు వద్దు, కృష్ణ భక్తిని నాకు ఉపదేశించేటువంటి గురువు కావాలి. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అంటే ప్రభుపాద వారి గురువు గారు. వారు జన్మించగానే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది కదా, అట్లా పరిమళించినటువంటి వారు. 12 సంవత్సరాల వయసు వరకే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్నీ అయిపోయినాయి. ఆయనకి ఇంకేం లేవు. ఆయన గురువు ఎవరిని స్వీకరించారండి? ఆయన గౌర్ కిషోర్ దాస్ బాబాజీ అనేటువంటి ఒక బాబాజీ నుంచి స్వీకరించారు. ఆ బాబాజీ చదువుకున్నాడా? చదువుకోలేదు. ఈయనేం చదువుకున్నాడు? శిష్యుడు చూడండి. వారి గురుగారు చదువుకోలేదు. ఆయన ఆస్తి ఏమిటంటే ఒక కౌపీనం అంటే ఏమిటి? ఒక గోచి. గంగానదిలో అందరూ బట్టలు వదిలేస్తారు కదా కొంతమంది వచ్చి. ఆ గంగానదిలో పారుతుంటే అక్కడక్కడ కొన్ని గుడ్డలు కనిపిస్తే ఆ గుడ్డని గోచి కట్టుకొని ప్రతిరోజు హరినామం తప్ప ఇంకోటి చెప్పకుండా హరే కృష్ణ అంటూ ఏడుస్తూ భగవంతుని కోసం విలపిస్తున్నటువంటి ఆయన్ని ఈయన స్వీకరించండి గురువుగా. ఇప్పుడు మనకు కావాల్సిన పండితుల భక్తుల గురువుగా. పాండిత్యానికి దయచేసి పడిపోకండి. దయచేసి డోంట్ ఫెల్ అట్రాక్షన్ టు పండితాస్. వెరీ వెరీ డేంజరస్. ఓకేనా? ఇది అపరాధం అని చెప్పారండి. ఇది చాలా విశేషం. ఇది కంపల్సరీ మీ అందరు కూడా. ఇక మూడవ అపరాధం, గురువుతో తార్కంగా సంభాషించటం. అంటే కనుక నాకు ఇది తెలుసు కానీ మా గురువుగారు తెలుసా లేదా, నాకు తెలిసింది మా గురుగారు తెలుసా లేదా అడుగుదాం అంటే తర్కవాదం చేయటము. గురువు యొక్క శక్తిని చూడండి, గురువు నుంచి ఏమిటి పరీక్షించడం అన్నమాట. ఇది చాలా డేంజరస్ అండి. ఇది ఈ అపరాధాలు చేయకండి దయచేసి, కూడా దయచేసి చేయకండి. ఇది చాలా విశేషమైనటువంటి అపరాధం. ఇంకా ప్రధానమైన అపరాధం అండి, భక్తులు దయచేసి పట్టుకోకండి. గురువుని సాధారణమైనటువంటి మానవుడిగా భావించటము, సాధారణమైన మనిషిగా గుర్తించటము. మీరు ఇంతకుముందు అన్నారుగా ప్రభుజీ మరి గురువు అనేటువంటి వాడు భగవంతుడు అనుకోవద్దు కదా అన్నాడు. గురువు అనుకోవడానికి, కానీ మీరు అనుకోవడానికి లేదండి, మనం అనుకోవడానికి లేదు. అది మనందరం కూడా గురువుని ఏ విధంగా చూడాలి? భగవంతుని యొక్క ప్రతినిధిగా చూడాలన్నారండి. మరి గురువు ఏమనుకుంటాడు? ఆయన అనుకుంటాడు ప్రతినిధిగా, ఆయన సేవకుడు అనుకుంటాడు. ఆయన గొప్పతనం అది. మన గొప్పతనం ఏమిటి?
గురువుని మనం ఏ విధంగా చూడాలండి? భగవంతుని యొక్క ప్రతినిధి అనేటువంటి భావంతో చూడాలి. గురువుని సాధారణమైనటువంటి మనిషిగా భావన చేయటం, గుర్తించడం కూడా చాలా నేరము, అపరాధము. దయచేసి పట్టుకోండి, ఇదంతా ఇంపార్టెంట్ క్లాసెస్ ఇవన్నీ కూడా. కరెక్టేనా ప్రభుజీ? చాలా కష్టం అండి. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్తారనమాట, అయ్యా మీరు గురువుకి దగ్గరగా సేవ చేసిన, విగ్రహానికి దగ్గరగా సేవ చేసిన, ధామంలో ఎక్క రోజు ఉన్నా కూడా వాటి విలువ మీకు తెలియదండి, ఓసారి అపరాధాలు చేసే అవకాశం ఉంటుంది అంటారు అన్నట్టు. రోజు విగ్రహాన్ని పూజ చేస్తాం అనుకోండి, ఏమైపోతుంది ప్రభుజీ? మామూలు ఏముంది ఏమో. గురువుకి కూడా దగ్గర రోజు సేవ చేస్తుంటే నేను దగ్గుతున్నా, గురువు దగ్గుతున్నాడు, నాకు జ్వరం వచ్చింది, గురువు జ్వరం వచ్చింది, నేను మనిషినే, గురువు కూడా, ఇలాంటి భావన రాకూడదండి. ఎప్పుడైతే కనుక దగ్గరగా సేవిస్తుంటామో, ఎవరికైతే గురువులకి కొంచెం స్నేహంగా ఉంటారో వారు చాలా డేంజర్గా ఉండాలండి, చాలా జాగ్రత్తతో ఉండాలి. దిస్ షుడ్ బి ఆల్వేస్ కాన్షియస్నెస్. డోంట్ థింక్ దట్ ఆయన నీతో స్నేహంగా మాట్లాడుతున్నారు కాబట్టి పర్వాలేదు మనవాడని చెప్పేసి అని అనుకోవడానికి లేదు. గురువు ఈజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద లార్డ్. Don't take it casual when sometimes Guru may be casual with you. Guru may be friendly with you. Guru may treat you as an equal sometimes, but don't treat him like a normal ordinary person. Don't take advantage of it. It is very, very sinful. Aparadamu. ఇది ఇంపార్టెంటా ప్రభుజీ? చాలా ఇంపార్టెంట్ అండి. ఇక గురువు యొక్క ఎప్పుడైతే మన గృహానికి ఎవరైనా గురువులు వస్తే కనుక ఇది కూడా చెప్పారండి హరిదాస్ ఠాకూర్ గారు. మనం ఎందుకు ఇన్ని డీటెయిల్స్ ఇచ్చారో నేను షాక్ అవుతాను. గురువుకి మనం ఏదైతే ఇంకా సమర్పిస్తామో కొన్ని ఆసనాలు, కొన్ని దుప్పట్లు, కొన్ని వస్తువులు ఉంటాయి కదా, అవి మళ్ళీ మనం స్వీకరించడానికి లేదంటండి, మనం వాడొద్దంటండి. అది హరిదాస్ ఠాకూర్ టోల్డ్ దిస్ ఆల్సో. ఈ టోల్డ్ టు అవాయిడ్ ద ఆసన ఆఫ్ ద గురు. ఈ టోల్డ్ ద యుటెన్సిల్స్ నాట్ టు యూజ్ విచ్ ఈస్ బిన్ యూజ్డ్ బై గురు. సో దిస్ ఆల్సో వన్ ఆఫ్ ద సిన్ ఇన్ దిస్ కేటగిరీ సేస్. సో గురువు ఎప్పుడైనా వాడడానికి కూడా ఒక దుప్పటి వాడాడు, మళ్ళీ మనం వాడడానికి లేదు. గురువు ఒక ఆసనంలో కూర్చున్నాడు, మనం ఆసనంలో లేదు. ఇలాంటివి కూడా హరిదాస్ ఠాకూర్ గారు చెప్పారనమాట. అంటే గురువు పట్ల మన సేవాభావాన్ని మనకు తెలియజేస్తుంది ఇవన్నీ కూడా. ఇక చివరిగా గురువు ఏదైతే కనుక మనకు ఉపదేశాలు ఇస్తాడో, ప్రధానమైన ఉపదేశాలు ఏమిటి ప్రభుజీ? గురువు యొక్క ప్రధానమైన ఉపదేశాలు 4 నియమాలు చెప్తాడా మనకి? అవునా? మాంసాహారము, మద్యము, జూదము, అన్యమైనటువంటి సంబంధాలు కలిగి ఉంటాం. ఈ 4టిని మానేయమంటారు. వాటిని ఉల్లంఘించవద్దు దీక్ష తీసుకున్న తర్వాత కనీసం. తర్వాత ప్రధానమైనటువంటి ఉపదేశం ప్రతి గురువులు ఇచ్చేటువంటిది ఏమిటి? హరినామాన్ని జపించండి, హరినామాన్ని జపించండి. మనందరం కూడా యజ్ఞం ముందు కూర్చొని ఏం చేస్తాం? దీక్ష సమయంలో రోజుకి కనీసము 16 మాలలు జపం చేస్తాం. అది దాటొద్దు. ప్రభుపాద ముందు కూర్చొని ప్రభుపాద నేను రోజుకి 2 మాలలు జపం చేస్తాను. ఎస్, యూ షుడ్ ప్రాక్టీస్ ఇట్. అంటే ఏదైతే కనుక మనం గురువుకి మాట ఇచ్చామో దాన్ని ఆచరించేటువంటి ప్రయత్నం చేయాలి. అలా చేయకపోవటం కూడా గురువు పట్ల మనం చేసేటువంటి, మీరు కాదండి మనందరం కూడా చేసేటువంటి అపరాధము. ఓకేనా ప్రభుజీ? సో ఇలాంటివన్నీ కూడా అపరాధాలు ఉన్నాయి మనకి. ఇంకొక చిన్న పాయింట్ ఏమిటంటే కనుక శిక్షా గురువులు అనేటువంటి వారి టాపిక్ దగ్గర ఒక చిన్న పాయింట్ మిస్ అయ్యాను. చాలా ఆల్మోస్ట్ ఐ కవర్డ్ ఎవ్రీథింగ్. శిక్షా గురువులు ఎవరెవరంటే కనుక చాలామంది శిక్షకులు కూడా 4 సాంప్రదాయాలు ఉన్నటువంటి ప్రధానమైన ఆచార్యులు ఎవరైతే ఉన్నారో ఆ 4 కూడా మనకు శిక్షా గురువులు అని చెప్పబడిందండి. హరిదాస్ ఠాకూర్ చెప్పారు. అంటే 4 సాంప్రదాయాలు ఉన్నాయా? 4 సాంప్రదాయాన్ని కలియుగంలో ప్రచారం చేసిన గురువులు ఉన్నారా? ఎవరెవరండి? రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, శ్రీధర స్వామి, నింబర్కాచార్యులు. ఎస్, అది శంకర సాంప్రదాయ, నో ప్రాబ్లం. యా, ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా మనకెవరు? బై డిఫాల్ట్ శిక్షా గురువులు అన్నమాట. బై డిఫాల్ట్ శిక్షా గురువులు. సో రామాచార్యులు మాకు శిక్షా గురువా కాదా? ఎస్. మధ్వాచార్యులు శిక్షా గురువా కాదా? విశ్వస్వామి, నిమ్మకాచార్య, వీరందరూ కూడా మాకు శిక్షా గురువులే. రెండవది వారు చెప్పినట్టుగా కొన్ని సాంప్రదాయాలని వైభవంగా ప్రచారం చేసి విశ్వవ్యాప్తం చేసినటువంటి వారు కొంతమంది ఉంటారు. వారిని ఆది గురువులు అంటాం మనం, జగద్గురువులు అంటాం మనం. ఎస్, వారందరూ కూడా మనకు శిక్షా గురువులు అని చెప్పబడింది. ఉదాహరణకి మనకి శ్రీల ప్రభుపాదుల వారు. వీరిని కూడా మనం ఏం చేస్తాం? శిక్షా గురువులా కాదా? శాశ్వతమైనటువంటి నిత్యం కూడా మనకి శిక్షా గురువులే. మనకి ఎప్పుడు కూడా మనతో పాటు ఉంటూ మన మార్గనిర్దేశం చేస్తారు ప్రభుపాదుల వారు వారి పుస్తకాల ద్వారా. వీరందరూ మన శిక్షా గురువులే అని చెప్పారనమాట. సో వారి పట్ల ఇలాంటి అపరాధాలు ఏవి కూడా చేయటానికి లేదు. సరే, ఇలాంటి అపరాధాలు జరగకుండా ఉన్నట్టు ఏం చేయాలి ప్రభుజీ? మరి ప్రభుజీ హరిదాస్ ఠాకూర్ ఏం చెప్తాడంటే ఇట్లా అపరాధాలు జరుగుతూ చెప్తాడు. లాస్ట్కి ఏం చేస్తాడు? సూచన కూడా ఇస్తాడు కదా బయట పడడానికి.
సూచన ఏమిటంటే అనగా ఒకే ఒక్క సూచన చెప్పాడండి, అద్భుతమైన సూచన, నాకు చాలా నచ్చినటువంటి సూచన. ఎప్పుడైనా గురువు పట్ల మీకు అపరాధం జరగకుండా ఉండాలంటే కనుక గురువు యొక్క వైభవాన్ని ఎప్పుడు కీర్తించే ప్రయత్నం చేయండి, ఎప్పుడు కీర్తిస్తూనే ఉండండి అని చెప్తానండి. హరి బోల్. మనం చేసే అపరాధాలు జరగకుండా అంటే ఏం చేయాలి? మన ప్రభుపాద ఎప్పుడు కీర్తిస్తూనే ఉండాలి. ప్రతి మాటలో, ప్రతి పదంలో, ప్రతి ఆచరణలో కూడా ప్రభుపాద వారికి జై శ్రీల ప్రభుపాద్, జై శ్రీల ప్రభుపాద్. దిస్ ఓన్లీ గ్లోరిఫైయింగ్ అవర్ శ్రీల ప్రభుపాద్ విల్ టేక్ అస్ అవే ఫ్రమ్ దిస్ సిన్స్ అపరాధాస్. అదా సాగర్ వచ్చిన సూచన. ఓకేనా ప్రభుజీ? సో ఈ విధంగా మనందరం కూడా గురువు గురించి తెలుసుకున్నాం. 3 వారాలుగా 3 విషయాలు తెలుసుకున్నాం. హరి, గురు, వైష్ణవ 3 తెలుసుకున్నాం ప్రభుజీ. హరి, గురు, వైష్ణవ. వైష్ణవుల పట్ల చేసే అపరాధాలు తగ్గించుకోవాలి, హరి పట్ల చేసే అపరాధాలు తగ్గించుకోవాలి, గురువు పట్ల చేసే అపరాధాలు తగ్గించుకోవాలి. గురువుని ఏ విధంగా సేవించగలం ప్రభుజీ అంటే కనుక 1 నిమిషంలో పూర్తి చేస్తారు. అది కూడా అయిపోతుంది, ఇంకా ఈరోజు క్లాస్ అయిపోతుంది మొత్తానికి. 2 మార్గాలు ఉన్నాయి గురువుని మనం సేవించడానికి. ప్రభుజీ గురువుని సేవించాలంటే కనుక 2 మార్గాలు ఉన్నాయన్నారు. ఏమిటవి? వాపు సేవ, వాణి సేవ. వాపు సేవ అంటే ప్రత్యక్షంగా గురువుకి సేవ చేయటం అన్నమాట. నేను ఇస్కాన్కి వచ్చినాక ఆశ్చర్యపోయినా, అరే ఐఐటీస్ పెద్ద పెద్ద ఇల్లు చదివి ఆ గురువు దగ్గర పోయేసి గురువు స్నానం చేస్తే ఆ బట్టలు ఇస్త్రీ చేయడానికి కొట్లాడుతున్నారు. రోజు ప్లీజ్ ప్రభు నాకు ఒక్క అవకాశం ఈ ప్రభు, 3 నెలల నుంచి అడుగుతున్నా ప్రభు నేను. అరే ఏమిటి ఇలా ఇట్లా అయిపోయింది? గురువుకి నీళ్లు తోడి పెట్టాలంటే కనుక కొట్లాట, కాంపిటీషన్. వాపు సేవ ప్రత్యక్షంగా గురువుని సేవించడం. ఇవి అన్ని అపరాధాలు జరగడానికి మూల కారణం ఏమిటి? హరి పట్ల, గురువు పట్ల, వైష్ణవ పట్ల ఎలా తగ్గించుకోవాలి? సేవ. ఒక సేవనే మనల్ని రక్షిస్తుంది, సేవనే రక్షిస్తుంది మనల్ని. సో ప్రత్యక్షంగా గురువుకి సేవించటం అంటే వారికి స్నానాన్ని నీళ్ళు తోడపెట్టడం, వారి వస్త్రాలు ఉతకటం, వారికి ఐరన్ చేయటం, వారికి పాదుకలని శుభ్రపరచడం, వారి దారిని క్లీన్ చేయటం, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా వారి పట్ల మనం చేసే సేవ అన్నమాట. కాబట్టి అందరికీ అవకాశం దొరుకుతుందా ప్రభు? చాలా కాంపిటీషన్ రోజు, చాలా కష్టం. రెండోది ఏమిటి? వాణి సేవ. వాణి సేవ అంటే ఏ గురువు మనకు ఉపదేశించాడో ఆ ఉపదేశాన్ని మనందరం కూడా 10 మందికి తెలియజేయడం అన్నమాట. గురువు యొక్క వైభవాన్ని కీర్తిస్తూ, గురువు యొక్క వైభవాన్ని చెబుతూ, గురువు ఏదైతే ఉపదేశించాడో దాన్ని మనం 10 మందికి తెలియజేయటం అన్నమాట. ఈ విధంగా గురువుని మనం ప్రసన్న చేసుకోవటం. సో ఈ విధంగా మనం గురువుని కూడా ప్రసన్న చేసుకునే అవకాశం ఉంటుంది. చాలా విషయాలు మనం చర్చించినాం. సమయం కూడా అయిపోయింది, 10 అవుతుంది. కొంతమంది నిద్రపోయి ఉంటారు, కొంతమంది మేలుకుని ఉంటారు, కొంతమందికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కొంతమందికి ఎప్పుడైతే బాగుంటుంది ప్రభు అనుకుంటూ ఉండొచ్చు. చాలా సంతోషం. మీ అందరికీ విన్నా వినకపోయినా ఏదో 2 మాటలు చూడబోయినా కూడా చాలా పరమ పవిత్రమైన విషయాలు. మీ అందరికీ కూడా కృష్ణానుగ్రహము, గురు అనుగ్రహం ఉండాలని చెప్పేసి మీ అందరికీ కూడా కృష్ణుడు ప్రత్యేకంగా ఎప్పుడు వారు రక్షించాలని చెప్పేసి భగవంతునికి చరణాలను నివేదిస్తూ చిన్న ప్రవచనం ముగించే ప్రయత్నం చేస్తున్నాం. 2 నిమిషాలు క్వశ్చన్స్ తీసుకుందాం. క్వశ్చన్స్ తర్వాత మనం మంచి సేవ. ఇప్పుడు ఎవరైనా పడుకుంటే